నేను సినిమా కోసం అని చెప్పేసి డెవిల్స్ అండ్ కొన్ని రకాల భూతపేత సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని ఆధారంగా పర్ఫెక్ట్గా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సూపర్ స్టిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేసిన. దాంట్లో థర్డ్ ఐ, దాంతోపాటు టెలిపతి, దాంతోపాటు డెవిల్స్, దాంతోపాటు లా ఆఫ్ అట్రాక్షన్, వీటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్న టైం లోపల నాకు కొన్ని షిజోఫ్రెనియా అయితే ఏదైతే ఉందో ఆ పేషెంట్లకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు నాకు అవపడ్డాయి. అది ఎలా నాకు అవగాహనలోకి వచ్చింది అంటే, మీరు చేసిన కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో అలా కామన్గా చూస్తున్నప్పుడు సూపర్ స్టిషన్స్ నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాలు థర్డ్ ఐ విషయంలో కూడా ఎగ్జాంపుల్గా పరకాయ ప్రవేశం, థర్డ్ ఐ అనేది ఉన్న వ్యక్తులు, ఆ శక్తి ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఆత్మని ఇంకొకరి శరీరంలోకి పంపించడం, వాళ్ళు ఇతరుల శరీరాలకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పారు. అదేవిధంగా ఈ షిజోఫ్రెనియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని కనిపించడం, ఎదుటి వ్యక్తి లోపల కొన్ని ఇమాజినేషన్స్ కనిపించడం, వేరే వేరే వ్యక్తులు వాళ్ళ ఇంటెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు కనిపించడం, వాళ్ళకి ఎవరో వచ్చి కూర్చుంటున్నట్టుగా కనిపించడం, అలాంటి మాటలు వినపడడం జరుగుతున్నట్టు నాకు మీ వీడియోస్ ద్వారా నాకు అర్థమైంది. అప్పుడు నేను ఈ థర్డ్ ఐ టెలిపతి నమ్మేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కంపేర్ చేస్తూ చూడడం మొదలెట్టిన. అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అంటే దీంట్లో వాళ్ళని ఎలా పరిగణిస్తారు, పేషెంట్స్ని ఎలా పరిగణిస్తారు? రైట్. అంటే మీరు కొన్ని చెప్పారు, స్కిజోఫ్రెనియా అనేది సైకాలజీ, సైకియాట్రీ దీనికి సంబంధించిన అంశము. అయితే మీరు చెప్పిన ఏంటంటే థర్డ్ ఐ అంటే మూడవ కన్ను. అదే. సో మామూలుగా తెలిసింది శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతాడు, అదొకటే నాకు తెలుసు. అంటే నెక్స్ట్ వచ్చేసి టెలిపతి. టెలిపతి అంటే ట్రాన్స్మిషన్, ఎక్కడో ఉన్నటువంటి దాన్ని వేరే వాళ్ళని కమ్యూనికేట్ చేయడం. సో అంటే మన టెలిఫోన్, టెలివిజన్ అంటే ఎక్కడి నుంచో టెలికాస్ట్ అయితే ఇంకో దగ్గర ఎక్కడో దాన్ని రిసీవర్ తీసుకోవడం లాంటిది, మధ్యలో ఏ వైర్ లేకుండా, ఏ మీడియా లేకుండా ఆ వేవ్స్ వచ్చి కమ్యూనికేట్ అవటం అనేది టెలిపతి అని ఒకటి బాగా అంటే పాపులర్ ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆ తర్వాత ఈ మధ్య ఆమె ఆస్ట్రేలియన్ ఆథర్ రాసింది అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే పదే పదే మనం ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని పదే పదే అనుకోవాలి. ఈ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ యాంకర్ కూడా చెప్పాడు, నాకు జరిగింది సార్ అన్నాడు. సో రిపీటెడ్గా మనం దాని గురించి ఆలోచిస్తుంటే అది అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఈ మూడు కాన్సెప్ట్స్ అండ్ స్కిజోఫ్రెనియా. ఇంకా దీంట్లో ఇంక్లూడ్ అయినవి దెయ్యాలు, భూతపేత, పిశాచాలు అండ్ పూనకాలు, దేవుడు పూనకాలు, లేకపోతే సిగాలు ఒకటము మనకి ఇక్కడ ఉంటాయి కదా బోనాల టైంలో కానీ, లేకపోతే ఇటువంటి వాటిల్లో వచ్చి అమ్మవారు వచ్చి చెప్పటం, ఇటువంటివి. అలాగే వచ్చేసి మనం గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే పోతురాజు, మైసమ్మ, ఇటువంటి కాన్సెప్ట్లు కూడా వింటూ ఉంటాం. ఇవన్నీ ఉన్నటువంటి ఇందులో మిగతా అన్ని కాన్సెప్ట్లో స్కిజోఫ్రెనియా వాళ్ళు మాట్లాడరు, స్కిజోఫ్రెనియా మాట్లాడరు. మిగతా వాటిలో ఏంటి అని అంటే, సో ఇప్పుడు జ్యోతిష్యం దగ్గర నుంచి మొదలుపెట్టి న్యూమరాలజీ, లేకపోతే పేరును బట్టి చెప్పటము, లేకపోతే నక్షత్రాన్ని బట్టి భవిష్యత్తుని చెప్పటము, గ్రహ బలాన్ని బట్టి చెప్పటము, హస్త సాముద్రికము అంటే ఇక్కడున్న రేఖల్ని బట్టి చెప్పటం, ఎక్కడో తమిళనాడులో నాడీ జ్యోతిష్యం దాన్ని బట్టి చెప్పటం. అంటే అక్కడేమో ఫ్యూచర్ వీళ్ళు ముందుగా పసిగట్టడం, ఫ్యూచర్. టెలిపతిలో ఫ్యూచర్ కాదు, దూరం నుంచి ప్రెజెంట్లోనే కాంటాక్ట్ చేయటము, ఆపరేట్ చేయటం. ఇటువంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అట్రాక్ట్ చేసుకోవటం, తనకు కావాల్సిన కోరికను తీర్చుకోవటం, అంటే వశీకరణ మంత్రం లాగా ఇట్లా తనకు కావాల్సిన దాన్ని పదే పదే అనుకోవటం వల్ల అట్రాక్ట్ అవుతుందని ఒక కాన్సెప్ట్. దీంట్లో మనం ఇంకొకటి కూడా కలిపి మనం ఎనలైజ్ చేయాల్సింది ఏంటంటే తదాస్తు దేవతలు కూడా.
దేవత. మనం ఏదైతే అనుకుంటామో అది పదే పదే జరుగుతూ మనం తలిస్తే జరుగుతుంది అనేది. అలాగే దిష్టి కొట్టడం లాంటివి కూడా కొన్ని కాన్సెప్ట్లు అన్నీ కూడా ఇటువంటివన్నీ కలిసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ఇందులో ఒక క్లారిటీ లేదు, థర్డ్ ఐ ఒకటి. థర్డ్ ఐకి దీనికి సంబంధం ఏంటి? థర్డ్ ఐ అంటే మీరు ఏ కాంటెక్స్లో థర్డ్ ఐ అన్నారు? థర్డ్ డే అని నేను ఏ కాంటెక్స్లో అడిగానంటే, నేను దాని మీద అంటే కొన్ని డెవిల్స్కి సంబంధించినటువంటి పిక్చర్స్ చేసే స్టోరీస్ రాసే ఆలోచనలో నేను ఉన్నప్పుడు అసలు వాటి ఉనికి ఏంది, అసలు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఏం జరుగుతుంది అని ఒక ఉద్దేశంతో తెలుసుకునే పబ్లిక్ ఏం నమ్ముతున్నారు థర్డ్ అది థర్డ్ ఐ అంటే వాళ్ళు కనిపిస్తాయి. థర్డ్ ఐ గురించి చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే పరకాయ ప్రవేశం అంటారు. ఫస్ట్ పరకాయ ప్రవేశం అంటే శరీరం నాది, ఆత్మ ఇంకొకరు వచ్చి నా దాంట్లో ప్రవేశిస్తుంది. అంటే నేనున్నాను, ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే నేనున్నాను, నాకు ఆ శక్తి ఉన్నప్పుడు నేను నీలో వచ్చి కూర్చోవచ్చు, అంటే ఒక ఇమాజినేషన్. ఇలాంటి సినిమాలో చూస్తాం. సో అదే విధంగా ఇప్పుడు పేషెంట్, ఇప్పుడు స్కిజోఫ్రెనియా పేషెంట్ ఎవరైతే స్కిజోఫ్రెనియా మనం తర్వాత కలిపి ఎనలైజ్ చేద్దాం. అంటే ఏంటంటే పరకాయ ప్రవేశం అండ్ ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి. దెయ్యాలు పట్టడము, చేతబడులు. ఇక్కడ ఒక బొమ్మని గుచ్చితే అక్కడ అయిపోతుంది బాణామతి, చేతబడులు. లేకపోతే ఏదో పూజ చేస్తే వాళ్ళకి ఏదో ఆరోగ్యం పాడవటం. మా చిన్నప్పుడు మేము పెరిగిన ప్రాంతంలో లెల్లెపొడుపు అని ఉండేది. లెల్లెపొడుపు అంటే ఏంటంటే అక్కడ గొత్తి కోయలు ఉంటారు. ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, అప్పట్లో మధ్యప్రదేశ్, బస్తర్ డిస్టిక్లో. ఈ కోయల్లో రకరకాలు ఉంటాయి. అట్లా గొత్తి కోయలు కొంచెం లోపల అప్పట్లో బాగా అడవి ఉండేది మా చిన్నప్పుడు, ఇంత ఇది లేదు. సో ఆ గొత్తి కోయలకి ఈ కోయలకి పడదు. ఆ మామూలు కోయలు ఏంటంటే వీళ్ళు తెలుగు కూడా కొంతమంది మాట్లాడగలరు. వారానికి ఒకసారి సంతకం చెప్పి మామూలు ఈ ఊర్లోకి వచ్చి కొనుక్కొని వెళ్ళి ఆ అడవిలో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. గొత్తి కోయలు అసలు రారు, వాళ్ళకి తెలుగు రాదు, ఏం రాదు. ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటారు, లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళకి అసలు తెలుగు రాదు. అయితే వాళ్ళకి వీళ్ళకి పడదు. పడకపోవడం వల్ల ఎప్పుడో కొట్లాట్లో ఉన్నప్పుడు గొత్తి కోయలకి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసం, మనకి రకరకాల కోయలు, గోండులు, ఇటువంటి వాళ్ళు రకరకాల చోట్ల ఉన్నారు. ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసం ఏంటంటే వాళ్ళకి ఒక తలకు ఒక ముడి ఉంటుంది, జుట్టి మూడేసుకుంటారు. అది చాలా పవిత్రమైంది వాళ్ళకి. అయితే వీళ్ళకి ఎప్పుడో ఒకరిని చంపేసేసి ఆ జుట్టుని కత్తిరించారంట. అంటే చెప్పుకునే అక్కడ స్టోరీస్ కత్తిరించడం బట్టి వాళ్ళు వీళ్ళ మీద పగ. వాళ్ళు ఏం చేస్తారంటే రష్ ఉన్నప్పుడు వీళ్ళతో కలిసి వచ్చి కొంతమంది యొక్క బ్లడ్ ఒక సూది లాంటి దాంతో గుచ్చి ఒక ఆకు మీద రాసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ ఆకు ఉంటుంది. ఆ ఆకు తీసుకుపోయి వాళ్ళ దేవత దగ్గర పెడితే ఆకు ఎండిపోయినట్టే ఇతను ఎండిపోతాడు అనేటువంటి, అప్పుడు దాన్ని లెల్లిపొడి పనేవాళ్ళు అన్నమాట. చిన్నప్పుడు చాలా భయపడేవాళ్ళు. ఇటువంటి అనేక రకాలైనటువంటివి మనకి సమాజంలో బిలీఫ్స్ ఉన్నాయి. ఒకటి అనలైజ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ థర్డ్ ఐ తర్వాత చూద్దాము టెలిపతి తీసుకొచ్చేది. మీరు విశ్వసిస్తారా టెలిపతి? విశ్వసించారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతిలో అన్ని జీవాలు ఉన్నాయి, అందరితో పాటు మనం ఉన్నాం. ప్రకృతి కొన్ని మనకు ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని స్పెషల్గా కొన్ని అవసరాల కోసం సౌకర్యాలు ఇచ్చింది. ఏంటి అంటే చెవులు, కళ్ళు, ముక్కు, మాట్లాడడానికి, సౌండ్ చేయడానికి నోరు, ఇలాంటివి ఎందుకు ఇచ్చింది అంటే వాటిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పెషల్గా కొందరికి మాత్రమే ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉండదు లేదా ప్రకృతిలో. లేదు, ఇలా టెలిపతి లాంటి అనేక రకమైనటువంటి విశ్వాసాలు అయితే పబ్లిక్ నమ్ముతూ ఉంటారు. ఈవెన్ మెడిటేషన్ కూడా థాట్లెస్నెస్ అనే థాట్ పట్టుకుని ఎలాడుతూ ఉంటారు. థాట్లెస్నెస్ ఆల్సో థాట్. ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం ఆపోజిట్ టు మెడిటేషన్. చాలామంది వేల కోట్ల బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, బట్ మెడిటేషన్ మీద కూడా అవగాహన తక్కువ. ఇదే బుద్ధుడు చెప్పాడు, బుద్ధుడు అది చెప్పలేదు, చెప్పాడని ప్రచారం నడుస్తూ ఉంటుంది. అలా సీరియస్గా మెడిటేషన్ చేస్తే ఫోకస్ చేయటము, థాట్లెస్నెస్ అని, లేకపోతే ఇంకో దాని మీద ఫోకస్ చేయటం, ధ్యానం చేయటం చేస్తే వితిన్ 1 or 2 monthsలో సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోతారు. అది చాలా స్టడీస్ కూడా చేసినాయి సైంటిఫిక్గా. దట్ ఈజ్ నాట్ మెడిటేషన్. సో మెడిటేషన్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు టెలిపతి అనేది ఎక్కడి నుంచో ఉండి పరకాయ ప్రవేశం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అది భావిస్తున్నారు అనేది ఒకటి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కంప్లీట్లీ అన్సైంటిఫిక్. అది జరగదు. నిజంగా జరిగేది నిన్న కూడా చెప్పాడు. ఒక అమ్మాయి నేను కావాలనుకున్నాను, ఆ అమ్మాయిని ఇష్టపడిందని. అమ్మాయిని ఇంకో 4 అబ్బాయిలు కూడా కావాలనుకుంటే ఎవరిని ఇష్టపడుతుంది? ఇప్పుడు 4 పేకాట ఆడుతున్నారు, 4 ఈక్వల్లీ నాకు రావాలనుకుంటే ఎవరికి వస్తుంది? హ్యూమన్ అంటే రియాలిటీ ఏంటి అంటే ఎవరైతే బలజ్ఞుడు అంటే తెలియపోరు ప్రయత్నిస్తారు, ప్రయత్నం బట్టే ఫలితం ఉంటుంది తప్ప మన కోరికను బట్టి ఫలితం ఉంటుంది.
నిజంగా అతను పని చేస్తే ఇక డబ్బు కావాలనుకునేవాడు యాంకర్ జాబ్ చేయాల్సిన పని లేదు. అవసరం లేదు. అలాగే అమ్మాయి కూడా ఆ బుక్ రాయాల్సిన పని లేదు. నేను చెప్తూ ఉంటాను, డబ్బు సంపాదించడం ఎలా అని బుక్ రాసిన వాడికి డబ్బు సంపాదించడం ఎలాగో తెలియక ఆ పుస్తకం అమ్ముకొని బ్రతుకుదామని చూస్తున్నాడు. ధనలక్ష్మి యంత్రం అమ్మేవాడికి తెలుసు అది పని చేయదని. అది పని చేస్తే తన ఇంట్లోనే పెట్టుకుని దాన్ని డబ్బు సంపాదించాలి, అమ్మాల్సిన అవసరం లేదు. అలాగే విజయానికి 5 మెట్లు 6 మెట్లు ఏవో రాస్తూ ఉంటారు కదా. వీళ్ళందరికీ విజయం సాధించడం చేతకాక ఈ పుస్తకాల ద్వారా విజయం సాధించాలి, డబ్బులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. బాగా సక్సెస్ అయినటువంటి బిల్ గేట్స్ ఎవరు హౌ టు గెట్ సక్సెస్ అని బుక్స్ రాయరు కదా. ఎలన్ మాస్క్ హౌ టు గెట్ సక్సెస్ అనే బుక్ రాయడు, లేకపోతే అంబానీలు అదానీలు హౌ టు ఎర్న్ మనీ అనేటువంటి బుక్స్ రాయరు కదా. సో కాబట్టి ఆ పేరుతో పెడితే ఎక్కువ అమ్ముడుపోతాయి కాబట్టి వాళ్ళు ఆ పేరుతో పెట్టి అమ్ముతూ ఉంటారు. సో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పని చేసేటట్లయితే ఆ అమ్మాయి ఆ పుస్తకం రాయాల్సిన పని లేదు, అవసరమే లేదు. జ్యోతిష్యులు తీసుకుంటే ఒక మంచి ఫేమస్ జ్యోతిష్యుడు ఎవరినైనా తీసుకొని అతనికి కరోనా వస్తే జ్యోతిష్ చక్రం వేసుకొని తెలుసుకుంటాడా, లేదంటే టెస్ట్కి ఇస్తాడా? టెస్ట్కే ఇస్తాడు. అంటే తన వరకు వచ్చేసరికి వాస్తవాల్లోనే ఉంటారు, ప్రాక్టికల్లో ఉంటారు, నమ్మే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ మీరు నమ్మట్లేదు, నేను నమ్మట్లేదు, అవన్నీ సైంటిఫిక్గా నిలబడవు, కానీ ప్రజల్లో బలమైన విశ్వాసం ఉంది. స్కిజోఫ్రీనియా దెయ్యం ఇక్కడికి వచ్చేసరికి మనం స్కిజోఫ్రీనియా గురించి మనం ఫస్ట్ కొంత ఎనలైజ్ చేద్దాం. స్కిజోఫ్రీనియా అనేది యాక్చువల్గా నా సబ్జెక్ట్ కాదు, నాకు కూడా టచ్ ఉన్నప్పటికీ ఎక్కువ సైకియాట్రిస్టులు డీల్ చేయాల్సినటువంటి, ఓన్లీ సైకాలజిస్టులు డీల్ చేసేది కాదు, ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లం కాదు, కొంత బయలాజికల్ కూడా ఉంది. కొంత అంటే ముఖ్యంగా బయలాజికల్ దట్టు బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ సెన్సరీ ఆర్గాన్కి సంబంధించినటువంటి ఇష్యూ. స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అని అంటే మన 5 సెన్సరీ ఆర్గాన్స్ అనేవి మన బ్రెయిన్కి కంప్యూటర్కి ఎట్లాగైతే కీబోర్డ్ మౌస్ ఇన్పుట్ డివైజెస్ అట్లా మన బ్రెయిన్కి ఇవి ఇన్పుట్ డివైజెస్. ఇవి లేనిదే ఏ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి రాదు, రైట్? గుడ్డివాడికి ఎరుపు రంగు ఎలా ఉంటుందో తెలియదు, చీకటి ఎలా ఉంటుందో కూడా తెలియదు. మనకంటే చీకటి నల్లగా ఉంటుంది, అసలు నలుపు కూడా తెలియదు కదా. చెవిటి వాడికి మాటలు రావు, సినిమాల్లోనే సాధ్యం. పుట్టు చెవుడు ఉంటాడు కానీ మాట్లాడుతూ ఉంటాడు, అట్లా సాధ్యపడదు. మాటలు వినటం ద్వారా వస్తాయి. పుట్టుకతో చెవుడు ఉంటే వాళ్ళకి మాటలు రావు, అందుకని డెఫ్ అండ్ డమ్ ఉంటుంది. ఇలా 5 సెన్సరీ ఆర్గాన్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకుని బ్రెయిన్కి పంపిస్తూ ఉంది. ఈ పంపించే క్రమంలో ఉన్న ఇబ్బందుల వలన స్కిజోఫ్రీనియా అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఇప్పుడు సహజంగా ఇది రిమోట్ ఉంది, ఇది మీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాం, మనం చూసి తెలుసుకుంటున్నాం, విజువల్గా మనకి కమ్యూనికేట్ అవుతుంది. దీంట్లో కొంత తేడా కూడా ఉండొచ్చు, మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా అనిపించవచ్చు. దాన్ని ఏమంటాం మనం, పెర్సెప్షన్. మీ పెర్సెప్షన్ వేరు, నా పెర్సెప్షన్ వేరు ఉండొచ్చు. ఇప్పుడు 6, 9 వేసి ఇటు నేను చూస్తే 69, అటు చూస్తే 96 ఏదో అంటారు కదా, అది పెర్సెప్షన్. బట్ రెండు కూడా విజువల్గా కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయిన దాంట్లో పెర్సెప్షన్లో కొంత తేడా ఉండొచ్చు, రైట్? ఇది లేకుండా మీరు కళ్ళు మూసుకొని మీ మదర్ ఇమేజ్ని తెచ్చుకున్నట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం, ఇమాజినేషన్ అంటున్నాం. అది మనం చేసుకున్నాం. ఇమాజినేషన్ అంటే మన లాంగ్ టర్మ్ గతంలో చూసినటువంటి ఇమేజెసే వస్తాయి, తెలియని ఇమేజ్ రాదు. అంటే మనం బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ట్లో మన బ్రెయిన్లో స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మన వర్కింగ్ మెమరీలోకి, మైండ్లోకి, లేదంటే మనసులోకి రీకలెక్ట్ చేసుకోవటం ద్వారా ఆ ఇమేజ్ వచ్చింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఆ ఇమేజ్ ఉండదు. దాన్ని ఏమంటాం మనం, ఇమాజినేషన్ అంటాం, రైట్? ఇమాజినేషన్. సో ఏదైతే మనకు గతంలో చూసిన దాన్ని ఇక్కడ ప్రస్తుతం లేకపోయినా దాన్ని ఇమాజిన్ చేసుకుంటాం. అలా కాకుండా ఇది ఉంది, కళ్ళ ముందే ఉంది, కానీ ఇది వేరే రకంగా కనిపిస్తుంది అనుకున్నాం. దాన్ని విజువల్ ఇల్యూజన్ అంటాం. ఇల్యూషన్ అంటే భ్రమ. అంటే ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్, కానీ అలా కనిపించట్లేదు. అంటే తన ఇంటెన్షన్ బట్టి ఇంటెన్షన్ అంటే తన ప్రోగ్రామ్ బట్టి ఏదో తన ఉన్న మూడ్ని బట్టి అనిపించవచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే చనిపోయే ముందు పాత మెమరీస్ అన్నీ తిరుగుతాయి అని ఒకటి. అలాగే వచ్చి చనిపోయే ముందు ఎమ్మబట్లు వాళ్ళు కనిపిస్తారు, ఇటువంటి చెప్తుంటారు. అట్లా కాదు. ఎప్పుడైనా మనం డెత్ దాకా వెళ్ళినప్పుడు ఏమైందంటే రకరకాల ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు, బ్రెయిన్ ఇంకా పనిచేస్తూ లంగ్స్ డ్యామేజ్ అయింది, ఫెయిల్ అయింది, లేకపోతే హార్ట్ ఫెయిల్ అయినప్పుడు, బ్రెయిన్కి ఆక్సిజన్ అందనప్పుడు, అప్పుడు రకరకాలైనటువంటి భ్రమలు కలిగే అవకాశం ఉంటుంది.
ఇల్యూషన్స్. కనిపించింది అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళకున్న ప్రోగ్రామే కానీ సరిగ్గా పనిచేయట్లేదు, బలంగా పనిచేయట్లేదు ఆలోచన. ఇప్పుడు మనకి సినిమా కానీ టీవీ పాడైపోయినప్పుడు పాత టీవీలో రకరకాల డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఇట్లా ఊగుతురా, అటువంటిది అనమాట. ఇప్పుడు నేను కరోనాతో ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ న్యూరాలజిస్ట్ అతను చెప్పాడు, ఆల్రెడీ డాక్టర్ చెప్పాడు, ఏమన్నాడంటే మీకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల రకరకాల ఇల్యూజన్స్ వస్తాయి అన్నాడు. అలాగే వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదో ఉన్నట్టు, ఒకటేదో ఉంటే దాంట్లోంచి ఒక మొహం నన్ను చూస్తున్నట్టు, ఓకే సార్, ఒక మేఘాన్ని నాకేమో సింహంలాగా కనిపిస్తుంది, మీకు ఇంకోలా కనిపిస్తుంది. అవన్నీ ఇల్యూజన్స్ అంటే అక్కడ ఒక సోర్స్ ఉంది విజువల్, కానీ డిఫరెంట్గా నేను చూస్తాను, డిఫరెంట్గా నాకు అనిపిస్తుంది నేను చూడట్లా అనిపిస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే ఇల్యూజన్స్ అంటున్నాం, రైట్? ఫస్ట్ ఏమో మామూలు పెర్సెప్షన్, తర్వాత ఏమో ఇమాజినేషన్, ఇల్యూజన్. ఓకే. ఇక్కడ ఏమీ లేదు కానీ మీకు ఒకటి కనిపిస్తుంది అనుకోండి, ఉన్నట్టు కనిపిస్తుంది మీకు. దాన్ని హాలుసినేషన్ అంటాం. హాలుసినేషన్ అంటే ఏంటంటే అక్కడేమో ఆబ్జెక్ట్ లేదు. సపోజ్ ఇక్కడ దీన్ని ఏమంటారు, టిష్యూ పేపర్ ఉండి టిష్యూ పేపర్ మీకు ఇంకోలాగా అనిపిస్తే దాన్ని ఇల్యూషన్ అంటాం. టిష్యూ పేపర్ లేదు, ఏం లేదు, కానీ టిష్యూ పేపర్ కనిపిస్తుంది. ఓకే సార్. అది హాలుసినేషన్. ఈ హాలుసినేషన్ ఎందుకు వస్తుంది? కంటి నుంచి మనము ఈ టేబుల్ ఇవన్నీ మీ కళ్ళు చూసి, కెమెరా చూసినట్టే చూసి ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పంపిస్తుంటే బ్రెయిన్లో ఉన్న డేటా కూడా కొంత ప్రాబ్లం వల్ల కలిసి వెళ్తుంది. అంటే ఒక ఆలోచన ప్రొజెక్ట్ అవుతుంది అని, అంతే, ఆలోచన మాత్రమే ప్రొజెక్ట్ అవుతుంది, అక్కడ ఉండదు. అంటే మనకి ఎప్పుడన్నా పాత రోజుల్లో ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు మీరు ఎవరికో కాల్ చేస్తే వాళ్ళతో పాటు వేరే కూడా కలిసారు. యాక్చువల్గా సుబ్బారావు అని కాల్ చేశాడు, సుబ్బారావు మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచో అహ్మద్ అనే మాట కూడా వినిపిస్తుంది. క్రాస్ కనెక్షన్ ఇది కూడా అంతే. ఎగ్జాక్ట్లీ సెన్సరీ ఆర్గాన్స్ నుండి బ్రెయిన్కి వెళ్ళే క్రాస్ కనెక్షన్స్లో ఇది అవుతూ ఉంటుంది. 100% ఏమవుతుంది అనేది డాక్టర్స్, సైంటిస్టులు వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కొంత రాంగ్గా కమ్యూనికేట్ అవుతుంది. కళ్ళు చూసినయే కాక ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్నది మిక్స్ అయిపోయి వెళ్ళటం వలన మనకి ఈ హాలుసినేషన్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ ఇమాజినేషన్ ప్రొజెక్షన్ అవుతుంది అక్కడ, అంటే ఒక ఇమేజ్ ప్రొజెక్ట్. మనం ఇమాజినేషన్ అంటానికి కూడా లేదు, ఇమాజినేషన్ మన ఇంటెన్షనల్. ఓకే సార్. అంటే అనేది ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఒక ప్రొజెక్టర్, ఇప్పుడు మీరు నా ఐడియల్ ప్రకారం చెప్తున్నా, వాళ్ళ ఆలోచన ఒక ఊహలాగా వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతుంది ఉన్నట్టుగా. అవును, ఊహ క్లియర్గా ఉండదు. ఓకే సార్. ఇప్పుడు మీ మదర్ని ఊహించుకున్నారు, ఇమాజినేషన్ అది వేరు, అది క్లియర్గా ఉండదు, జస్ట్ రఫ్గా బ్లర్గా అనిపించినట్టు మనకు ఉంటుంది. బట్ ఇది క్లియర్గా ఉంటుంది. ఓకే సార్. కంప్లీట్గా డ్రెస్ వేసుకోవటము, టై కట్టుకోవటము, టై కలర్, ఆ షర్ట్ మీద ఉన్న మరక అన్నీ కనిపిస్తుంటాయి. ఓకే సార్. ఎగ్జాక్ట్గా మీరు ఎట్లున్నారు, మీ పక్కన ఇంకో వ్యక్తి నాకు కనిపిస్తూ ఉంటాడు. హాలుసినేషన్. తేడా ఉండదు, ఏమాత్రం తేడా ఉండదు, సేమ్ ఉంటుంది. దాన్ని హాలుసినేషన్ అంటారు. ఈ హాలుసినేషన్ మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. విజువల్ హాలుసినేషన్ అంటేనేమో మనము, అంటే దాని సైంటిఫిక్ వర్డ్స్ వేరే ఉండొచ్చు, మామూలుగా సామాన్య జనానికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. విజువల్ హాలుసినేషన్స్లో ఏంటి అని అంటే కళ్ళు చూసినవి అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మన లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్నాయి కలిపి భ్రమించడాన్ని మనము విజువల్ హాలుసినేషన్. అదే ఆడియో, కొంతమంది ఆడియో కూడా ఉంటుంది. ఆడియో అంటే ఏంటంటే చెవులు వింటున్న శబ్దాలతో పాటు వేరే శబ్దాలు కూడా కలిసి రావడం. ఆ శబ్దాలు మీకు వినిపించవు, అతనికి వేరే వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి. సడన్లీ ఉండే అట్లా దాన్ని మాట్లాడుతూ ఉంటారు, సైలెంట్గా ఉండండి అని పక్కన అంటూ ఉంటారు. అది ఆడియో. అలాగే స్మెల్ కూడా, ఇక ఒకటి అప్లై అయినట్టు అన్నీ అప్లై అవుతాయి. మీకు రాని స్మెల్ వాళ్ళకి వస్తూ ఉంటుంది, అంతా నార్మల్ ఉంటుంది. గబుక్కుని వాళ్ళు ఒక అమ్మాయి ముక్కు పట్టేసుకుంటారు, దుర్గంధం వస్తున్నట్టుగా, లేకపోతే మంచి వాసన వస్తున్న ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు నార్మల్, మీకు ఆ స్మెల్ లేదు, వాళ్ళకి వస్తుంది. అట్లాగే టేస్ట్, అలాగే స్పర్శ కూడా, టచ్ కూడా వాళ్ళు ఫీల్ అవుతుంది. సడన్లీ నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేసినాయి అంటారు, ఇక్కడ ఏదో దెబ్బ తగిలినట్టుగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి, అంటే ఈ 5 రకాలైనటువంటి సెన్సరీ ఆర్గాన్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ మిస్కమ్యూనికేట్ అవటం ద్వారా వాళ్ళకి కన్ఫ్యూజన్స్ రావటాన్ని మనం హాలుసినేషన్స్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నాతో మాట్లాడుతూ పైకి చూస్తుంది,
మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడుతూ పైకి వస్తుంది. అది కూడా నేను ఆ రోజు 8 to 9 o'clock సెషన్. వాళ్ళు ఎక్కడో దూరం మణుగూరు నుంచి వచ్చారు. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు, లేట్గా వచ్చారు. అప్పటికి 9:30 అట్లా అవుతుంది మాట్లాడుతున్నప్పుడు. పేరెంట్స్ ఏమో మేము ఆకలేసేస్తాం, మేము తినేసి వస్తామని అమ్మాయితో అమ్మాయి చదువుకున్న అమ్మాయి, మంచి చదివాము. ఇట్లా చూస్తుంది. ఏంటమ్మా అంటే అతను నన్ను మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టుకొని టెస్ట్ చేస్తున్నాడు సార్ అంటే. పక్కన ఇంకో అతను కనిపిస్తున్నాడు. ఉండి సార్ ఇక్కడ బ్లడ్ గారుతుంది, తుడుచుకోండి సార్ అంటే. ఆమె కనిపిస్తుంది ఇట్లా క్రాస్గా ఒక లైన్, పైన వేరే రకంగా కింద వేరే రకంగా కనిపిస్తుంది. రైట్. అలాగే కొంచెంసేపు ఉండి సార్ నా వెనక ఎవరన్నా కనిపిస్తున్నారా సార్ అంటే లేదమ్మా ఎవరు లేరంటే ఆమె నా జడేసేస్తుంది సార్. నైట్ టైం ఒకరే ఉన్నప్పుడు సహజంగా మనం ఇది స్టోరీలు చూసి విని ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. ఇది ఎవరికైనా చెప్తున్నా సరే క్లయింట్స్ భయపడుతూ ఉంటారు. అది హాలుసినేషన్స్. అలా విజువల్ హాలుసినేషన్. ఇంకొక అతను ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు నుంచి వస్తాడు. అతను చెప్పేటప్పుడు సార్ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు సార్, మాట్లాడొద్దని చెప్పండి వాళ్ళని అంటూ ఉంటాడు. అక్కడ ఎవరు లేరు, సైలెంట్గానే ఉంది. స్టిల్ అతనికి మాటలు వినిపిస్తుంది. ఇంకొక ఆవిడ అంటది నా భర్త వేరే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కిచెన్లో ఉంటే నాకు వినిపించింది. కొంతకాలం తర్వాత అట్లా కదమ్మా కిచెన్లోకి వెళ్ళకుండా బెడ్రూమ్లోనే కూర్చోండి అంటే బెడ్రూమ్లో కూర్చున్నా వినిపిస్తున్నాను. వేరే ఊరు వెళ్ళినా అక్కడున్నా వినిపిస్తున్నాను. ఇక్కడ తేడా ఎలా తెలుసుకోగలుగుతామంటే స్కిజోఫ్రీనియా, అది స్కిజోఫ్రీనియానా లేకపోతే రియలా? ఎందుకంటే నేను క్లయింట్స్ చాలా సెన్సిటివ్ కదా, నేను సడన్లీ అట్లా లేబుల్ చేసేసానికి లేదు అని కొట్టిపడేయడానికి లేదు. సో తేడా ఎలా తెలుసుకోగలమంటే ఇక్కడ దానికి ఏం టెస్ట్ లేదు, టెస్ట్ చేయలేము మనం. ఫిజికల్ టెస్ట్లో కనిపించదు, దానికి ఏం టెస్ట్ ఉండదు. లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంటే తను హాస్టల్లో ఉండగా నా న్యూడ్ వీడియో ఎవరో తీశారు, అది ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. అది నాకు ఏ సంబంధం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నా పెళ్ళిని చెడగొడుతున్నారు సార్ అంటే. అమ్మ నువ్వెవరితో నా న్యూడ్ వీడియో ఏమన్నా నువ్వు చాట్ చేసావా, పోనీ వీడియో కాల్ కానీ అనమాట? లేదు సార్ నేను ఎవరితో మాట్లాడలేదు. మరి ఎవరు తీసుకుంటారంటే ఏమో తెలియదు తీశారు. ఏమో న్యూడ్ వీడియో ఉందేమో తెలియదు కదా, ఏం లేదు అది ఇది అంటే మళ్ళీ ఆమె ట్రబుల్లో పడుతుంది కదా. ఫియర్. ఒకవేళ మనకు కూడా తెలియదు కదా, స్కిజోఫ్రీనియాని కొట్టిపడేస్తానికి లేదు కదా, ఆమె తెలియకుండా ఎవరైనా తీసారేమో కంప్లైంట్ చేస్తుంది. సో అలాగే మాట్లాడుతూ ఆమె రూమ్మేట్ కూడా సైకాలజీ చదువుకున్న అమ్మాయి. ఆమెతో కూడా చాలా మాట్లాడాను సార్, నాకేం అర్థం కావట్లేదు, ఇట్లా అంటుంది అట్లా అంటుంది అది ఇదని చెప్తుంది ఆమె కూడా. ఇలాగే కొన్ని సెషన్లు చెప్తున్నప్పుడు ఆమె ఒక రోజు ఏం చెప్పినా, తనకు కొత్తగా రీసెంట్గా ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం బెంగళూరు నుంచి వచ్చింది. అతను ఒక కాలేజ్లో లెక్చరర్, ఫ్యాకల్టీ. మేము మాట్లాడుతున్నాం సార్, నేను ఏది మాట్లాడినా వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పేస్తున్నాడు సార్. ఒకవేళ చెప్పాడు అనుకుందాం, ఈమెకి ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు కదా. సో అక్కడ మనకి డౌట్ వస్తుంది. రైట్. అలా ఇంకో అమ్మాయి ఏమంటుందంటే, తను ఒక పోలీస్ ఎస్ఐ ఉన్నాడు సార్, అతను నన్ను ఫాలో అవుతున్నాడు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాల వస్తాడు, లేకపోతే పోలీసులు పంపిస్తాడు నా కోసం అని చెప్తా ఏమో పోలీసు వెంబడిస్తున్నాడేమో తెలియదు కదా. తను ఏమంటుందంటే అలా ఛానల్ అయిన తర్వాత అతను చాలా మందితో ఓరల్ సెక్స్ చేయించుకున్నాడు సార్, 253 మందితో చేయించుకున్నాడు, నేను 254 అని అతను తిరుగుతున్నాడు నా చుట్టూ. ఒకవేళ అది కూడా నిజమై ఉండొచ్చు, కానీ 253 అనేది ఆమెకి ఎట్లా తెలుసు? అది ఆమె భ్రమపడుతుంది. అప్పుడు ఫర్దర్ ఆ కాంటెక్స్ట్లో మనం స్టడీ చేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడితే మనకి అర్థమవుతుంది. ఇంకో అమ్మాయి అయితే కరోనా టైంలో హరిరాఘవ్ గారు మా ఇంటికి రోజు వస్తున్నాడని చెప్పారు. రోజు వస్తున్నాడు, తన భార్య పిల్లలకి డైవోర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు. అంటే తను ఊహించుకుంటుంది, అట్లా ఊహించుకోవడం కాదు, అట్లా అనిపిస్తుంది ఆమెకు, నిజంగా అనిపిస్తుంది వస్తున్నట్టు. ఇలా ఇంకొక అతను బెంగళూరులో ఉంటాడు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను సడన్లీ పారిపోతాడు, కేరళ వెళ్ళిపోయి పారిపోయి నన్ను జగన్మోహన్ రెడ్డి చంపించాలని చూస్తున్నాడు సార్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నీ నేను ఇచ్చినాయి సార్ అని చెప్పి తను పెద్ద పెద్ద టెక్స్ట్లు పంపిస్తూనే ఉంటారు.
ఇటువంటి పోలీసులు కూడా చాలా పోలీసులు మీరు మాట్లాడినా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలా కేసులు వచ్చి వాళ్ళు కేసు ఫైల్ చేయమంటారు, తీరా వాళ్ళు ప్రాథమిక విచారణ చేస్తే ఏమి ఉండదు అక్కడ, ఆ వ్యక్తులే ఉండరు. రైట్. సో ఇది హాలుసినేషన్. ఈ హాలుసినేషన్లో మళ్ళీ ఫేక్ హాలుసినేషన్స్ కూడా ఉంటాయి. ఫేక్ హాలుసినేషన్ అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉంటూ ఉంటారు, మీ ముసలాయన ఎవరో మీ ఇంట్లో ఒక దగ్గర కొంతకాలం పాటు ఆయనకు సేవ చేశారు, ఆయన చనిపోయారు అనుకుందాం. చనిపోయిన తర్వాత ఆయన మిస్ అయ్యాం మనం, ఆయన మళ్ళీ కనిపించడు, కానీ మన మనసులో చాలా ఆయన ఇమేజెస్ ఉంటాయి. మీరు రాత్రి లేచి చూసరికి ఆ కుర్చీలో కూర్చున్నట్టు దగ్గుతున్న సౌండ్ ఇంకోటో వినిపిస్తుంటుంది. అంటే నాకు చిన్న ఎక్స్పీరియన్స్ అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు నాకు అదే జరిగింది. అంటే కొద్ది రోజులు పెరాసిస్తో ఇబ్బంది పడ్డాడు, తర్వాత ఎక్స్పైర్ అయినాడు. ఆయన కొంచెం ఐడియా ఉంది, అనిపిస్తుంది. జస్ట్ దాన్ని నేను పెద్ద నోటీస్ కూడా చేయలేదు. కొంచెం స్పెసిఫిక్గా చూస్తే మళ్ళీ ఏముండదు. అది ఫేక్ హాలుసినేషన్స్. కొంతమంది ఫేక్ హాలుసినేషన్స్ కూడా హాలుసినేషన్ స్కిజోఫ్రెనియా అని లేబుల్ చేసేస్తుంటారు. రకరకాల స్ట్రెస్కి లోనైనప్పుడు ఫేక్ హాలుసినేషన్స్ వచ్చే అవకాశాలు. రైట్. సో ఫేక్ హాలుసినేషన్స్కి హాలుసినేషన్స్కి తేడా ఏంటంటే హాలుసినేషన్లో క్లియర్గా కనిపిస్తుంటుంది, వివిడ్, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ రియల్ ఇమేజ్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. స్పెసిఫిక్గా చెప్తారు, అతను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, పెన్ ఏం పెట్టుకున్నాడు, అదే సేమ్ ఉంటుంది. అండ్ ఈ ఫేక్ హాలుసినేషన్లో అంత క్లియర్గా కనిపిస్తుంది, జస్ట్ లీలగా అలా అనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ హాలుసినేషన్స్ పెరిగిపోయి ట్రీట్మెంట్ స్కిజోఫ్రెనియా చేయనట్లయితే డెల్యూజన్స్కి వెళ్తారు. డెల్యూజన్స్ అంటే ఏంటి అని అంటే తనకి ఎవరో కుట్ర పన్నుతున్నారు, ఎవరో వెంబడిస్తున్నారు, చంపేద్దామని చూస్తున్నారు, లేకపోతే నన్ను రేప్ చేద్దామని చూస్తున్నారు, లేకపోతే స్పై చేస్తున్నారు, నన్ను కెమెరాలు పెట్టారు, శాటిలైట్ నుంచి నన్ను చూస్తున్నారు, లేకపోతేనేమో చంద్రమండలం నుంచి ఏదో చూస్తున్నారు. ఇట్లాంటివి ఏవేవో వాళ్ళు. కొంతమంది నా శరీరంలో ఒక బోన్ ఎగిరిపోయిందని అంటారు, నాకు ఆ బోన్ లేదంటే ఏమైందంటే ఎగిరిపోయిందంట. ఇంకొకతను నా గొంతులో ఏదో ఉందంటాడు, అడ్డం పడింది, ఇప్పుడు దగ్గుతూ ఉంటాడు, తీసేసే ప్రయత్నం. కొంతమంది ముక్కులో ఏదో ఉందంటాడు, లేకపోతే ఇంకా అట్లా రకరకాలుగా. ఇవన్నీ కూడా హాలుసినేషన్స్, ఎక్స్పీరియన్స్ ద్వారా హాలుసినేషన్. ఇట్లా ఇది స్కిజోఫ్రెనియా అంటారు. దీన్ని డాక్టర్స్ డీల్ చేస్తారు. మెడిసిన్, మెయిన్ మెడిసిన్. అది పూర్తిగా తగ్గటం ఉండదు, అది జెనెటికల్లీ వస్తుంది. దీన్నే మన వాళ్ళు దెయ్యాలు కనిపించినాయి అంటారు. దట్టు ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయని మనకి చిన్నప్పటి నుంచి విలేజెస్లో బాగా ఉంటుంది. నాకు కనిపించట్లేదు, నీకు కనిపిస్తుంది, నేను ఎదురుకాళ్ళలో పుట్టాను. ఎదురుకాళ్ళలో పుట్టడం అంటే ఏంటంటే సహజంగా తల ముందు బయటకు వస్తుంది, ఎందుకంటే తల సైజు పెద్దగా ఉంటుంది, బేబీ కూడా తల వైపు కదులుతూ ఉంటుంది కాబట్టి తల ముందు బయటకు వచ్చినప్పుడు మిగతా బాడీ ఈజీగా వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏదో కారణం చేత కాళ్ళు ముందు బయటకు వచ్చినప్పుడు ఉంటుంది, నర్సులో మంత్రసానులు అంటారు కదా వాళ్ళని, వాళ్ళు తీస్తారు వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఎదురుకాలతో పుట్టిన వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయి. నో, ఇది యాక్చువల్గా స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళకి అలా భ్రమ పడతారు. పాజిటివ్ భ్రమ కూడా ఉండొచ్చు ఒకసారి. పాజిటివ్ భ్రమే దేవుళ్ళు కనిపించడం, అది కూడా అంతే కదా సార్. అమ్మవారు కనిపించింది ఆయనకి ఎవరికో అంటారు, ఆయన ఎవరో మెడిటేషన్ చేస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి మాట్లాడి వెళ్ళాడు, లేకపోతే రాముడు వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. సో తన ప్రసాదం పెడితే ఆయన దేవుడు వచ్చి తినేసి వెళ్ళిపోయాడు, జీసస్ వచ్చాడు, ఇంకొకరు వచ్చారు. ఇవన్నీ ఏంటంటే అవి కూడా హాలుసినేషన్, పాజిటివ్ హాలుసినేషన్. అయితే ఒకటి ఈ నెగిటివ్ హాలుసినేషన్స్ ఏవైతే ఉంటారో దాంట్లో ఫియర్ ఉంటుంది. అవును, ఫియర్ కలుగుతుంది. ఈ పాజిటివ్ హాలుసినేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు దేవుడు ఇట్లాంటివి ఏముంటాయి, వాళ్ళకి ఫియర్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్, తన్మయంలో ఉంటారు. అయితే మనకి ఎలా అర్థమవుతుంది ఇది నిజంగా దేవుడు వచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టిపడేస్తారు, దేవుళ్ళు వస్తే నువ్వు అనవసరంగా ఇట్లా అంటున్నావు, దేవుడు వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అవి చెప్తూ ఉంటారు. ఆ మహర్షి, ఈ మహర్షి, అది ఏవో పేర్లు చెప్తూ ఉంటారు. అయితే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఉంటే ఒకడే ఉంటాడు కదా. రకరకాల రూపాలు, రకరకాల మతాలు, వాటికి మళ్ళీ దేవుడికి ప్రచారాలు ఇవన్నీ అవసరం ఉండవు. దేవుడు నా దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్లో వాళ్ళకి కూడా రావాలి. అదే దేవుడు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి రావాలి, వాళ్ళకే వస్తాయి. బట్ ఈ దేవుడు అది వాళ్ళ దేవుడు, ఎందుకంటే వాళ్ళు చూసింది అదే ఇమేజ్.
రైట్. అదే ఇమేజ్ కాబట్టి వాళ్ళకి ఆ దేవుడు. అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన జీసస్ ఇంకొకరు ఎవరో వస్తూ ఉంటారు. కెనడాలో ఉన్న వాళ్ళు కెనడాకి సంబంధించినవి, మనకు సంబంధించిన మన వాళ్ళకి వస్తుంటారు. సో ఇట్లా మనకి ఈ స్కిజోఫ్రేనియాన్ని మనము దేవుడు దెయ్యం ఇవి రెండు కూడా నమ్మే వాళ్ళకి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అయితే ఇవి వీటిని వాళ్ళు రియలైజ్ చేసేటప్పుడు కౌన్సిలింగ్లో నీకు స్కిజోఫ్రీనియా ఉందని రియలైజ్ అయితే వాళ్ళు అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతారు, లేకపోతే అప్రోచ్ కాదు కదా. సో వాళ్ళు వచ్చి ఫస్ట్ నా దగ్గర కూడా రారు, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నా దగ్గరకు వచ్చినా నీకు స్కిజోఫ్రీనియా అంటే వెంటనే ఒప్పుకోరు, అదే జబ్బు అదేదో చాలా డేంజర్ అన్నట్టుగా నెగిటివ్గా చూస్తూ ఉంటారు కాబట్టి వెంటనే ఒప్పుకోరు. వాళ్ళని రియలైజ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఆ అమ్మాయి వచ్చింది, నేను కనిపిస్తున్నాను, నా పక్కన ఇంకో అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు, మర్నాడు కూడా వస్తుంది అమ్మాయి. మర్నాడు వచ్చినప్పుడు మెల్లగా నా గడ్డంలో గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుంది, రోజులు గడిసే కొద్ది పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు హెయిర్ కట్ చేసుకుని ఉంటాను, ఒకరోజు ఈ షర్ట్ వేసుకుంటాను, ఒకరోజు ఆ షర్ట్ వేసుకుంటాను. కానీ పక్కన ఉన్న ఇమేజ్ అదే షర్ట్లో ఉంటాడు. అతని జుట్టు పెరగదు, గడ్డం మాయదు, బట్టలు నరగవు. ఎందుకు? అది ఇమేజ్ మారదు కదా, ఇమేజ్ మనసులో అది, తన ఆలోచన అలాగే ఉంటుంది. ఇది మారదు. ఇక్కడ రియాలిటీ ఉన్న వాళ్ళలో మార్పు ఉంటుంది. మార్పు లేనిది ఏది కూడా ప్రాణం ఉన్నట్టు కాదు. అస్తిత్వవాదం అంటే అస్తిత్వం అంటే స్థిరత్వం లేనటువంటిది, స్థిరంగా ఉన్నది ఏది ప్రాణం లేదని. కానీ ఆ ఇమేజ్ స్థిరంగా ఉంది, అది మారటం లేదు. ఇంకా వయసు పెరిగే కొద్దీ నా బాడీలో మార్పులు వస్తాయి, కానీ ఆ ఇమేజ్లో ఉన్న అబ్బాయి అంతే ఉంటాడు, యంగ్ ఉంటాడు, ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటాడు. వాటిని వాళ్ళకి రియలైజ్ చేసినప్పుడు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. చాలామంది దెయ్యాలు పట్టినప్పుడు నేను లాంగ్ బ్యాక్ చాలా స్ట్రెస్, ఈ కౌన్సిలింగ్ స్ట్రెస్ వల్ల ఉంటే ఒక ఐఆర్ఎస్ ఫీమేల్ ఒక రిటైర్డ్ ఆమె, ఇట్లా నేను ఒక 3 days ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోయి స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాను, కొంచెం రిలాక్సేషన్ కోసం. మెడిటేషన్ కాదు, జస్ట్ ఖాళీగా ఉంటుంది. అంటే వాళ్ళకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక నర్సరీ ఉంది, అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఉంటాయి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, అండ్ మీకు ఒక వండి పెట్టే వాళ్ళు ఉంటారు అక్కడ, ఆ తోటలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే సరే అని నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ ధర్మవరం దగ్గర ఉన్నట్టు ఒక అతను కాల్ చేశాడు నాకు, ఇక్కడ ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది సార్. అది దెయ్యం కాదు, స్కిజోఫ్రీనియా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇస్తాడు అంటే. లేదు సార్ దెయ్యం, అమ్మాయికి చైనా దెయ్యం పట్టింది సార్, చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది సార్. దెయ్యం పడితే మీ ఇమాజినేషన్ చేస్తే చైనీస్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడుతుంది, అది అతని పాయింట్. చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, అమ్మాయి నిజంగానే రికార్డ్ చేసి పంపమన్నా, ఫోన్లో రికార్డ్ చేసి పంపాడు, నిజంగానే మాట్లాడుతుంది అమ్మాయి, వీడియోలో చూస్తే మాట్లాడుతుంది. సో దాన్ని నాకు ఒక అమ్మాయి క్లయింటే, అంటే వెరీ స్టార్టింగ్లో నేను చాటింగ్లో కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని కొన్ని విషయాల్లో. ఇండోనేషియాలో ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయి చైనా నుంచి మైగ్రేట్ అయిన అమ్మాయి, చైనీస్ ఆరిజిన్. అమ్మాయికి చైనీస్ వచ్చు. అమ్మాయికి పంపించా, ఫేస్బుక్లో మెసెంజర్లో పంపించా. అని చూసి ఏంటి సార్ ఇదాన్ని, ఏం చెప్తుంది ఆ అమ్మాయి అంటే, నాకు ఎట్లా తెలుస్తుంది సార్, చైనీస్ లాంగ్వేజ్ అంటే చైనీస్ లాంగ్వేజ్ కాదు అంటే మనము ఆ పిల్లకు చైనీస్ లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడతారని ఒక ఇది ఉంటుంది కదా, సినిమాల్లోనే ఎక్కడ చూసుకుంటాం కదా, దాన్ని ఇమిటేట్ చేస్తుంది. మన సినిమాలో ఆలి ఏమంటాడు, ఎన్నచేట అంటాడు మలయాళం, అది మలయాళం కాదు, తెలుగే ఎన్నచేట అనుకుంటూ ఏదో మలయాళీలాగా మాట్లాడేస్తే మనకు మలయాళీలాగా అనిపిస్తుంటుంది. అలాగే ఈ అమ్మాయి ఆ చైనీస్ మాటని అట్లా అనుకుని తను ఆ భ్రమలో పడుతూ మాట్లాడుతూ ఉంది. సో ఈ దెయ్యం పట్టడం, పూనకం రావటం, దేవుళ్ళు కనిపించడం, దెయ్యాలు కనిపించడం అన్నీ స్కిజోఫ్రెనియా, అన్నీ కూడా మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల జరుగుతున్నాయి తప్ప నిజానికంటే కొంతమంది దేవుళ్ళు కనిపించడం, అమ్మవారు వచ్చి దీవించి వెళ్ళటము, ప్రసాదం తిని వెళ్ళటము, ఇవన్నీ భ్రమలు. వాళ్ళందరినీ దేవుళ్ళు అనుకుని, సిద్ధపురుషులు అనుకుని, ఇవి అనుకుని మన వాళ్ళే కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే పోతురాజులు, ఎల్లమ్మలు, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి విలేజ్. సార్ ఇప్పుడు దేవుడు వస్తుందని అంటారు కదా, దేవుడు వస్తుంది, హిస్టీరియా అంటే వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అంటారు. సేమ్ ఇంతే ప్రాబ్లం, అంటే ఎగ్జాక్ట్గా సేమ్ కాదు, కొంచెం డిఫరెన్సెస్ డాక్టర్స్ చెప్తారు. మెడికల్ అంటే వాళ్ళు ఒక బిలీఫ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ కారు. ఈ పూనకాలు రావటం 3 రకాలుగా ఉంటాయి. ఈ మధ్య నేను చాలామంది రాత్రి కూడా మాట్లాడాను ప్రోగ్రాంలో కూడా. ఒక అమ్మాయి
తను ఏమంటుందంటే తనకి దేవుడు రాడు, కానీ డప్పులు అవన్నీ చూసి వస్తాడు అనేసరికి ఆమె భయపడిపోయి అరిసేసరికి అది కొంచెం దేవుడు వచ్చాడని చెప్పి ఇంకా డప్పులు కొట్టడం మొదలుపెట్టారు. అదొక రకం. రెండోది హిస్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. మూడోది ఏవి రావు, అమ్మాయి నటిస్తూ ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక నటిస్తూ ఉంటారు, నటించేసి డబ్బుల కోసం దేనికోసం అంటే డ్రామా. చిన్న విషయం ఇక్కడ నేను కొందరిని గమనించిన, వాళ్ళకున్న కొన్ని ఫ్రస్ట్రేషన్లు వాళ్ళు ఆ సిచ్యుయేషన్లో సప్రెస్ చేసినటువంటి ఎమోషన్స్ వచ్చే వాళ్ళకి నిజంగా వాళ్ళకి పూనుకం వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు కావాలని చేయట్లేదు, అది ఒక వర్గం వస్తుంది. ఓకే. ఇంకో వర్గం భయం వలన అరిస్తే నీకు దేవుడు వచ్చేసాడని చెప్పడం, మిగతా వాళ్ళు బలవంతంగా ఆమె మీద రుద్దేస్తున్నారు, అదొకటి. మూడో వర్గం ఇవేమీ లేవు, డ్రామాలు ఆడి నీకు అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పి కానుకలు తీసుకోవడం కోసం చేసే డ్రామాలు. కానుకలు అయి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళని కూడా కొంచెం మ్యానిపులేట్ చేయడం, మొత్తానికైతే మోసం చేయడం కోసం చేసేటువంటిది. మరి మగవాళ్ళు చేస్తుంటారు, ఆడవాళ్ళు చేస్తుంటారు. పూనకాలు. పోతురాజులు, పోతురాజు అనే కాన్సెప్ట్, ఒకరికి పోతురాజు ఉంటుంది, ఒకరికి ఎల్లమ్మ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇవేంటి అంటే వాళ్ళ యొక్క పొలాలను కాపాడుతూ ఉంటారు, విలేజెస్లో ఉంటుంది. మన కుప్పను ఊర్చేటప్పుడు పోతురాజు పెట్టుకోవాలి, దాన్ని ఏమంటారు నాట్లు వేసేటప్పుడు పొలం దున్నేటప్పుడు పోతురాజుకి కోడినో దేన్నో పెట్టుకోవాలి, ఇట్లాంటి నమ్మకాలన్నీ ఉంటాయి. సో పోతురాజుకు పెట్టుకోకపోతే పోతురాజు కోపం వస్తుంది. నైట్ టైం కాపలా కాస్తున్నాడు, కనిపించాడు, పళ్ళు పటపట కొరుకుతున్నాడు, చూసేసరికి కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి, ఎవర్రా మీరు అన్నాడు, నాకు పెట్టకుండా ఎట్లా చేస్తున్నారని ఎవరినో బెదిరి, ఇట్లాంటి కథలన్నీ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు సహజంగా భూములన్నీ కూడా పూర్వపు రోజులు మన ఇండియాలో అయితే కష్టపడి పనిచేసే వాళ్ళకి భూములు ఉండవు, కానీ ఆ భూస్వామి ఏమి చేయడు, కానీ ఆ ప్రభుత్వాలను లేకపోతే ఎంఆర్ఓలను మేనేజ్ చేసుకుని ఈ భూములను ఆపేని రాపించుకోవటం ఇటువంటివి అవుతూ ఉంటాయి. అక్కడ లోకల్ వ్యవసాయం చేసేవాళ్ళు ఆక్రమించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్గా మనం చూసినట్లే 170 యాక్ట్ ఉన్న దగ్గర ఆ ట్రైబ్స్ ఏదైతే పట్టా లేని ల్యాండ్స్ ఉంటే ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక రాయినో దేన్నో పెట్టి పోతురాజు, ఈ పోతురాజు మా పొలాన్ని కాపలా కాస్తాడు, అది దాటి ఎవరిని వస్తే రక్తం కక్కుని చచ్చిపోయాడు ఫలానా వాడు, వీడు ఇచ్చేసాడు అది చేశాడు అని మానసికంగా వాళ్ళు మ్యానిపులేట్ చేసి వీళ్ళ పొలం జోలికి రాకుండా చేసుకోవటం కోసం ఈ దేవతల్ని సృష్టిస్తూ ఉంటారు. అలాగే దొంగలు, రాత్రిపూట చేసేవాళ్ళు రకరకాల పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. విజయవాడలో అమ్మవారు వచ్చి ఆ రిక్షా మీద తిరిగి మొత్తం తిరిగి వెళ్ళింది అని కథ చెప్తారు. ఇప్పుడు అది నమ్మిన వాళ్ళు రాత్రిపూట బయటకు రారు. అంటే అప్పుడున్న సిచ్యుయేషన్లో అప్పుడు పీపుల్ ప్రజలు నమ్మిరు దాన్ని, ఆ నమ్మకం. ఒకవేళ ఇప్పుడు నమ్మిన వాళ్ళు బయటకు రానప్పుడు అప్పుడు దొంగల పని ఈజీ అవుతుంది. అలాగే మా ఊర్లో అంటే కొంతమంది రాత్రిపూట కబుర్లు చెప్పుడు తిరుగుతారు, వాళ్ళు కొంచెం పని పాట లేకుండా ఉంటారు, తాగుతూ ఉంటారు. వాళ్ళు అట్లా తిరుగుతున్నారని వాళ్ళు కుర్రోళ్ళు, వాళ్ళని తిరిగితే ఊర్లో జనం ఊరుకునేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు వాళ్ళని. సమ్మర్లో అందరూ బయట పడుకుంటారు, ఆ వాకిలి ఉంటుంది కదా, అక్కడ మంచాలు వేసుకున్నాం లేకపోతే పడుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ఫ్యాన్లు ఉండేవి కావు, కరెంట్ ఉండేది కాదు. వెన్నెల్లో పడుకుంటుంటే వీళ్ళు రాత్రిపూట వీళ్ళు కష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక కాకిని పట్టుకుంటున్నారు. ఆ కాకికి ఏం చేశారంటే గజ్జెలు ఉంటాయి కదా, ఆ గజ్జెలు దాన్ని కట్టారు. అది నైట్ టైం ఎగురుతుంది, ఇక గలగలమని సౌండ్ అవుతుంది. గలగలమని సౌండ్ అవుతుంది, అమ్మో దయ్యం ఉందని చెప్పి వాళ్ళందరూ లోపల పోతారు. ఇక వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవటం ఈజీ అవుతుంటాయి. ఇలా రకరకాల గజ్జలు సౌండ్ చేయటము, రాళ్ళు పడుతున్నాయి అంటారు. అలాంటి చెట్టు మీద ఎక్కడో కొన్ని రాళ్ళు తీసుకుపోయి కాకులు ఏవో పెడతాయి, గాలి వచ్చినప్పుడు ఊగుతూ రాయి పట్టడం మీద అవుతుంది, అది ఎవరో దెయ్యం రాళ్ళు వేస్తుంది అంటారు. ఇట్లా రకరకాలైనటువంటి పుకార్లు. ఒక రకంగా ఓ స్త్రీ రేపురా అని కొన్నాళ్ళు రాశారు. అప్పట్లో మన చిన్నప్పుడు చాలా ఇదైంది, భయపడిపోయేవాళ్ళు బయటికి రావాలి. కొన్ని ఊర్లలో ఉంది, కొన్ని ఊర్లలో ఉంది. అంటే ఒక దెయ్యం ఉంది, దాన్ని చదవచ్చు, మనం రాసాం కాబట్టి చూసి వెళ్ళిపోతుంది, అదొక కాన్ఫిడెంట్, అట్లా అనమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే రకరకాలైనటువంటి మనుషులు వాళ్ళ అవసరాల కోసం సృష్టించుకున్నవి. కొన్ని స్కిజోఫ్రీనియా లాంటి మానసికమైనటువంటి ఇబ్బందులు, కొన్ని భయాల చేత అయినటువంటివి, కొన్ని ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు కూడా అట్లా అనిపించడం, ఇటువంటివన్నీ అవన్నీ మిక్స్ చేసి మనకి ఈ కాన్సెప్ట్లు అన్నీ వచ్చినాయి. రైట్. ఓకే. అంటే ఇప్పుడు దయ్యం అనే క్యారెక్టర్ కూడా జస్ట్ ఇండివిజువల్ ప్రొటెక్షన్గా వాడిరు అనేది నా ఉద్దేశం సార్. అంటే దీని మీద నేను ఒక వీడియో చేసిన. అయితే నేను అడిగేది ఏంటి అంటే సిజోఫ్రెనియాలో ఉండేటువంటి లక్షణాలు అయితే ఏవైతే ఉంటాయో ఈ థర్డ్ ఐ అనే పాయింట్లో కూడా వాళ్ళు చెప్పే విషయాలు కూడా అలాగే ఉంటాయి.
పరకాయ ప్రవేశానికి వీళ్ళు పేషెంట్లు ఊహించే విషయాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవును అవును ఎగ్జాక్ట్లీ. దెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యం అనే కాన్సెప్ట్ దేవుడు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. దేవుడు దెయ్యము రెండు ఒకటి. దేవుడు నమ్మే వాళ్ళే దెయ్యాన్ని కూడా నమ్ముతారు. నేనేమంటానంటే దుష్టశక్తి యొక్క మూలము దైవశక్తి. డెవిల్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ గాడ్. గాడ్ లేకపోతే దెయ్యం లేదు. పాజిటివ్గా మనం మనకు తెలియని శక్తి మనల్ని కాపాడుతుంది అనే బిలీఫ్ గాడ్, ఆటోమేటిక్గా ఆ బిలీవ్ చేసిన వాళ్ళు తెలియని శక్తి ఏదో మనల్ని డ్యామేజ్ చేస్తుంది అని నమ్మేది దెయ్యం, భూతం ఏమైనా పేరు పెట్టుకోండి. నెగిటివ్ పాజిటివ్ అంతే. నెగిటివ్ అంటే దాని యొక్క ఆపోజిట్ సైడ్ దెయ్యం. దెయ్యాలు మనకైతే జుట్టీర పోసుకొని తెల్ల చీర కట్టుకొని పొడుగాటి చీర కట్టుకుంటుంది కూడా, గజ్జలు కట్టుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. అమెరికాలో దెయ్యానికి గజ్జలు ఉండే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? వాళ్ళకి అది తెలియదు. అంటే వాళ్ళ కాంటెక్స్ట్లో ఒక వైట్ వాళ్ళ దెయ్యాలు వాళ్ళ డ్రెస్ మన దగ్గర అంటే జట్టు ఒకవేళ వేరే గ్రహం మీద ఎక్కడన్నా మనుషులో లేకపోతే ఇటువంటి తెలివితేటలు వాళ్ళకి దెయ్యం అనే కాన్సెప్ట్ ఉంటే వాళ్ళలాగా ఉంటాయి. గ్రహం తర్వాత ఇది ఒక క్రియేటివిటీ అంటే మనిషి కొత్త ఆలోచన చేయలేడు. తను చూసింది మాత్రమే తను ఊహించుకోగలడు. దేవుడు కూడా మనిషిలాగానే ఉంటాడు, కాకపోతే 4 తలలు 10 చేతులు, శక్తివంతుడు. జస్ట్ డిఫరెంట్గా క్రియేట్ చేయడం అంతే శక్తివంతుడు అని సింబాలిక్గా. దెయ్యము మనిషిలాగానే ఉంటుంది. ఏమైతే జుట్టు ఎరిపోసుకోవటము, లేకపోతే కాళ్ళు వెనక్కి తిరిగి ఉండటము, ఇటువంటి ఏమో కొత్త కొత్త మనం చెప్పుకుంటూ ఉంటాం. రాక్షసుడు మనలాగానే ఉంటాడు, కాకపోతే 2 కొమ్ములు సింబాలిక్గా. తను దుష్టుడు కాబట్టి పశుత్వానికి సింబాలిక్. పశువులు ఏం చెడ్డే కావు మన కాన్సెప్ట్లో, కానీ మామూలు సమాజానికి పశుత్వం అనేది చెడ్డది కాబట్టి అట్లా పెట్టుకున్నాను. అలాగే వచ్చేసి గ్రహాంతర వాసులు కూడా మనలాగానే ఉంటారు. వాళ్ళు కొంచెం తల పెద్దగాను కొంచెం షార్ట్ ఉంటారు. అంటే హ్యూమన్ క్రియేటివిటీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అంటే వాళ్ళ ఐడియా ప్రకారం ఇట్లా ఉంటే బాగుంటుందని. అది ఎలా వచ్చిందో చెప్తాను. మనకి రిలీజియస్ థియరీ తర్వాత బాగా బ్రెయిన్ వాష్ అయిన థియరీ డార్విన్ థియరీ. డార్విన్ థియరీ ప్రకారం ఏంటి అని అంటే, ఏ జీవరాశి అయినా ఏ జాతి అయినా ఏ అవయవాన్ని ఎక్కువగా వాడితే ఆ అవయవం పెరిగిపోతుంది, ఏది వాడలేదో అది అంతరించిపోతుంది. ఏనుగుకు తొండం సాగిపోయింది, జిరాఫీకి మెడ సాగిపోయింది, మనిషికి తోక అంతరించిపోయింది. ఆ థియరీ ప్రకారం వీళ్ళు వేరే నక్షత్ర మండలం నుంచి వచ్చారు, నాట్ ఓన్లీ సూర్యమండలం కాదు ఇది. కొన్ని మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అంటే సైంటిఫిక్గా చాలా డెవలప్ అయి ఉండాలి. చాలా డెవలప్ అయి ఉండాలంటే మెదడు బాగా వాడి ఉంటారు వీళ్ళు. కాబట్టి మెదడు సైజు పెరిగిపోయిందని తల సైజు పెద్దగా గీసుకుంటున్నాం, ఆ యానిమేషన్లో చూపిస్తున్నాం. తల సైజు పెద్దగా ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉండాలంటే ఏనుగుకు మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉండాలి కదా. అలా లేదు కదా. ఏలియన్స్ ఎలా అయినా ఒకవేళ ఉంటే ఎలాగైనా ఉండొచ్చు, పాముల్లాగా ఉండొచ్చు, కప్పల్లాగా ఉండొచ్చు, ఫుట్బాల్ లాగా ఉండొచ్చు, కరోనా లాగా ఉండొచ్చు. కరోనా వైరస్ ఏలియన్స్ కావచ్చు. సైజు కూడా మనంతే ఎందుకు ఉండాలి? మైక్రో సైజ్ ఉండొచ్చు, లేకపోతే డైనోసార్స్ లాగా జైంట్ సైజ్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ మనిషి మాత్రం తనకి తెలిసింది మాత్రమే ఊహించుకోగలడు. కొత్త ఆలోచన రాదు, డ్రీమ్స్ కూడా కొత్తవి రావు. ఎందుకంటే బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది తప్ప కొత్తది. అందుకనే దెయ్యాలు కూడా వాళ్ళు చూసిన ఆకారాల్లోనే ఉంటాయి, దేవుళ్ళు కూడా అంతే ఆకారాలు ఉంటాయి. ఇది సైకాలజీ పూర్తిగా అర్థమైతే చాలా ఈజీ వీటిని విశ్లేషించడం. రైట్? ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ థర్డ్ ఐ అనే దాని మీద మీ అభిప్రాయం? థర్డ్ ఐ అంటే పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం ఏముండదు, ఇదే ఈ విధంగా. ఇప్పుడు మనకి మందులో చూసాం కదా, ఇది మన చంద్రముఖి సినిమాలో ఆమెకి చంద్రముఖి వచ్చేసింది అన్నట్టుగా, ఆత్మ వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సేమ్ ఇంతే స్కిజోఫ్రెనియా అంటే ఈ మానసికమైన సమస్యల వల్ల పూనకము ఇది ఒకటే. దేవుడు వచ్చినట్లయితే పూనకం, దెయ్యం వచ్చినట్లయితే ఇట్లా. సో అంతే తప్ప ఏం లేదు. ఇంకొకరు ఆపరేట్ చేయలేరు. నిజంగా అలా ఉంటే మొత్తం మన వాళ్ళందరూ పూజలు చేసి అది చేసి ఇది చేసి పాకిస్తాన్ ఇప్పుడు నాశనం చేసేవాళ్ళు కదా. అంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా సార్. ఇప్పుడు సిజోఫ్రెనియా పేషెంట్ అంటే ఫియర్తో నెగిటివ్ ఎమోషన్స్తో వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంటారు కావచ్చు. అంటే స్కిజోఫ్రెనియా వాళ్ళు ఎఫెక్ట్ కారు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి పిచ్చి వాళ్ళు ఉన్నారు, పిచ్చి వాళ్ళు అంటాం కదా. పిచ్చి వాళ్ళు అంటే ఏంటి? ఇదే ట్రీట్ చేయకపోతే అక్కడ దాకా వెళ్ళిపోద్ది, డెల్యూషన్స్ దాకా. అందరూ బాధతో ఉండరు, సరదా కబుర్లు చెప్పుకుంటారు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఫిజికల్గా చాలా హెల్తీగా కూడా ఉంటారు వాళ్ళు.
అయితే నేను అనేది ఏంటి అంటే బాధలో ఉండే వాళ్ళు ఎవరు అని అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి ఇవి కూడా కొన్ని స్కిజోఫ్రెనియాకి కొంచెం దగ్గర సంబంధం లాగా అనిపిస్తుంది. ఇది ప్యూర్లీ సైకలాజికల్, స్కిజోఫ్రెనియా బయలాజికల్ అండ్ సైకలాజికల్. అంటే మీ బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం అనేది మనం సైకోసిస్ అని పిలుస్తూ ఉంటాం. దీనికి కారణం కొన్నిసార్లు మీ బిలీఫ్ సిస్టమ్ వల్ల అయితే అది సైకలాజికల్ ప్రాబ్లం. దానికి కౌన్సిలింగ్ అవసరమైతే కొంత మెడిసిన్ అండ్ కౌన్సిలింగ్తోనే ఓవర్కమ్ చేస్తాం. అలా కాకుండా మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల స్కిజోఫ్రెనియా లాంటివో ఇంకోటి బైపోలర్ డిజార్డర్ ఇటువంటివి ఉండి స్ట్రెస్కి లోనప్పుడు కూడా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. రెండింటి మధ్యలో ఉందన్నమాట. సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఏమో బయట నుంచి ఆరిజిన్ ఉంది, సమాజం బిలీఫ్ సిస్టంలో ఉంది. దీనికేమో బయలాజికల్గా మెదడు నాడీ వ్యవస్థ నుంచి ఉంది. రెండు ఇక్కడ మీట్ అవుతాయి. కాబట్టి కొంతమంది పెయిన్లో ఉండొచ్చు, కానీ అందరూ పెయిన్ ఉంటారని లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉంటారు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఈ థర్డ్ ఐ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం చెయ్యరు, కానీ అయ్యింది నా వల్ల అయింది అంటూ ఉంటారు. ఈ మధ్య ఒక అతను ఉంటాడు, అతను ఏమంటాడు, యాక్చువల్గా మగధీర నాతో తీద్దాం అనుకున్నారు కానీ రామ్ చరణ్తో తీశారు. లేకపోతే కల్కి సినిమాలో ఫస్ట్ నన్ను ఈ క్యారెక్టర్కి, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి నన్ను అడిగారు, నేను రిజెక్ట్ చేస్తే అమితాబ్ బచ్చన్కి తీసుకున్నారు అని ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. మన యూట్యూబ్ ఛానల్స్ బాగా ఫేమస్ చేస్తూ ఉంటారు. అదే తను నమ్ముతున్నాడు, అది నమ్ముతాడు. ఓకే, స్కిజోఫ్రెనియా అట్లా అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని భయపెడుతూ ఉంటాయి, కొన్ని ఆనందపరుస్తుంటాయి, కొన్ని అసలు ఉండి కూడా లైఫ్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే ఉంటాయి. అలా కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ కూడా లేట్ ఏజ్లో కూడా కొంత ఈ హాల్యూజినేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 80లో 90లో నాకు అక్కడ ఒక ఎర్ర పురుగు ఉంది, అది దాని కొట్టు అంటుంటారు. లేదా పైన కాకులు తిరుగుతున్నాయి, పైకి వెళ్ళా చూడు అని చెప్తూ ఉంటారు. ఏజ్ పెరిగినప్పుడు వచ్చేటువంటి దీనివల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ మానసికమైన ఇబ్బందులే తప్ప థర్డ్ ఐ అనేది అసలు ఏం లేదు. థర్డ్ ఐ లేదు, అండ్ ఈ టెలిపతి కూడా ఏం లేదు. అంటే కొంతమంది స్కూల్స్ పెట్టి దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారని మోసం. అంతే, ట్రైనింగ్ ఇచ్చి చేసేయచ్చు కదా, నన్ను చేసేయచ్చు కదా. నా ఉద్దేశం ఏంటి అంటే ఆశ, మనిషి దురాశతో ఉంటాడు, దాంతో ఏదో చేయొచ్చు అనుకుని నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏదో చెప్తారు, భ్రమలు కల్పిస్తుంటారు. కొంతమంది మెజిషియన్లు మ్యాజిక్స్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ప్రాక్టికల్లీ అది సాధ్యపడుతుంది. అంటే వాళ్ళు ఉన్న కాంటెక్స్ట్లో వాళ్ళు జస్ట్ ఇమాజినేషన్ని బిలీవ్ చేస్తూ అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మెడిటేషన్లో కూడా అదే వస్తూ ఉంటుంది, భ్రమలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఫీల్ అవటమే తప్ప బయట ఏం జరగదు. వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకి మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నారు, అండ్ భూత వైద్యం క్లాసెస్ చెప్తున్నారు, అన్నిటికీ జ్యోతిష్యులు కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నేను చెప్పింది కరెక్ట్ అయిందని. చాలామంది జ్యోతిష్యులు పాపమే వాళ్ళు ఏమి మోసం చేయాలనుకోకపోవచ్చు, స్టిల్ వాళ్ళు వేస్తారు, లెక్కలన్నీ వేస్తారు, జరిగేసరికి కోయిన్సిడెన్స్ జరిగేసరికి అది నిజంగా జరిగింది దీని జాతకం ప్రకారం. నేనేం చేశానంటే, ఇంతకుముందు నేను టూర్ ఆపరేషన్స్ ఉండేవాడు, నా దగ్గర ఒక మేనేజర్ ఉండేవాడు. ఎన్టీఆర్ స్టేడియంలో మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక రాయి తీసి అతను ఇంకా ఇట్లా విసురుతున్నాడు, చాలాసేపు విసురుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నాం మేము, చాలాసేపు విసురుతుంటే నేను ఏం చేస్తున్నావు అన్నా, ఇట్లా ఆ రాయిని కొడుతున్నా అన్నాడు. అంటే నేను రాయి తీసుకుని ఏదో మంత్రం చదివి ఇట్లా అన్నా, అది పోయి తగిలింది. నీ దగ్గర ఏదో పవర్ ఉందంట. తగలేదనుకోండి పట్టించుకోండి, కోయిన్సిడెంట్ తగిలింది, తగిలేసరికి ఏదో పవర్ ఉందని నమ్ముతున్నాడు. అట్లాగే జ్యోతిష్యంలో కూడా 14 చెప్తారు, అందులో 12 కూడా 13 కూడా జరగవు. ఒకటి జరుగుతుంది చూడండి, దానికి విపరీతమైనటువంటి పబ్లిసిటీ లభిస్తుంది. వాళ్ళు కూడా నమ్ముతారు. దాంట్లో లాజిక్ ఏంటంటే మనుషులలో దినచర్యలు, రోజువారీ పనులు, జనరలైజ్డ్ స్టేట్. జనరలైజేషన్. ఇప్పుడు మీకు చెప్తారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మీకైనా అతనికైనా ఎవరికైనా ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డా సరిపడా ఫలితం రావట్లేదు. నువ్వు బంగారం ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఈ స్టేట్మెంట్లు ఎవరికైనా కరెక్ట్ అవుతాయి, స్పెసిఫిక్గా ఎవరికి చెప్పరు. 1-2 స్పెసిఫిక్గా చెప్తే జరిగితే ఓకే. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన ఎన్నో జరగలేదు. కల్కి మూవీ ఫ్లాప్ అవుద్దన్నాడు, అది సలార్ మూవీ ఫ్లాప్ అవుద్దన్నాడు, టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది, ఇవో కొన్ని చెప్పాడు, జరగలేదు. అవి జరిగితే ఇక విపరీతంగా దాన్ని పబ్లిసిటీ చేస్తాం.
పాపులారిటీ వచ్చింది. పాపులారిటీ అంటే ఇవన్నీ అమాయక జనాలు ఏంటి అంటే తనకేదో పవర్ ఉంది, అది నాకు లేదు, నేను సంపాదించుకోవాలని ఒక ఆరాటం. అవును, ఈ జాతక చక్ర నాడీ జ్యోతిష్యం అని రకరకాలు చెప్తుంటారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. మన మనస్సు సినిమాలను, కథలను, నవలను, పురాణాలను ఇవన్నీ చదువుతూ తెలుసుకున్నాం. చదువుతూ చూస్తూ వీటి ద్వారా మనం ఎక్కువ జ్ఞానం అని మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ స్క్రిప్టెడ్. అంటే సినిమా చూస్తున్నప్పుడే నెక్స్ట్ ఏమవుతుందని ఫిక్స్డ్ ఆల్రెడీ, ఇతనికి తెలియకపోవచ్చు, బట్ ఆ సినిమా ఫిక్స్డ్. మన రామాయణం చదువుతుంటే, బాలకాండ చదువుతున్నప్పుడే యుద్ధకాండ ఫిక్స్డ్ కదా. భారతం చదువుతుంటే అరణ్య పర్వము ఏదో చదువుతుంటే ఆ తర్వాత కురుక్షేత్రం ఏదో ఉంటుంది కదా, ఆ యుద్ధం ఏదో పర్వం ఉంటుంది కదా, అది కూడా ఫిక్స్డ్. అలాగే నవల చదువుతుంటే ఎండమూరి వీరేంద్ర నవల తులసీదళం చదువుతుంటే ఆ ఎండింగ్ అనేది ఫిక్స్డ్. ఫ్యూచర్ అక్కడ ఏంటి ఫిక్స్డ్ ఉంది. ఆ ఫిక్షన్ లాగానే రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది అనుకుని, ఫ్యూచర్స్ అంతా కూడా స్క్రిప్ట్ అయి ఉందేమో అనుకుని, దానికి రకరకాల ఇండికేషన్లు ముందు వస్తాయేమో అనుకుని ఈ జ్యోతిష్యుల్ని, లేకపోతేనేమో న్యూమరాలజిస్టుల్ని, లేకపోతేనేమో శకునాలు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. కొన్నిసార్లు జనరల్గా చెప్పినవి జరిగితే దాని మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే ఏదైతే జరిగిందో దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తారు, జరగకపోతే పట్టించుకోదు. ఏ జ్యోతిష్యం కరెక్ట్ అయితే అందరు జ్యోతిష్యులు చెప్పింది కరెక్ట్ అవ్వాలి. ఒక్కొక్క జ్యోతిష్యులు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అంటే మెజారిటీ జ్యోతిష్యులు చెప్పింది జరగదు. ఇప్పుడు మాకు మొదటిసారి నా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా కజిన్ ఒక అమ్మాయి మగపిల్లోడు ఆడపిల్లోడు చెప్తాను నేను, చైనీస్ జ్యోతిష్యం ప్రకారం ఉంది, నాకేం అవసరం లేదు, నాకు తెలుసుకోవాలని కుతూహలం కూడా లేదు అని నేను జ్యోతిష్యాలు కూడా నమ్మను, కానీ జరుగుతుంది అని. జరిగే అవకాశాలు ఉన్నాయి, 50-50 ఛాన్సెస్. ఆ మగపిల్లోడు అందనుకోండి, బాయ్ పుట్టాడంటే ఇక అందరికీ ఆమె ప్రచారం చేస్తారు, నేను ప్రచారం చేస్తాను. పుట్టలేదు, ఆడపిల్ల పుట్టితే నేను పట్టించుకొని ఆమె పట్టించుకోదు. సో ఈ విధమైన ఇబ్బంది ఉండటం వల్ల జ్యోతిష్యం కానీ లేకపోతే ఫ్యూచర్ని స్క్రిప్ట్ లాగా ఉంటుందని మేము ఊహించి చెప్తాము, లేకపోతే అంజనం వేయటం అంటారు. ఎక్కడన్నా పోతే అంజనం వేసి చెప్తాం, ఇది కూడా ఉంటుంది. సో ఇటువంటి అన్నీ కూడా ఏంటి అని అంటే అక్కడ నిజంగా దానికి దీనికి కోఇన్సిడెంట్గా జరిగింది ఒకటైనా, ఒక ఛాన్స్ అయినా సరే 100 టైమ్స్ చెప్తారు. జరిగిన 99 ఉన్నా సరే అవి 0 అయిపోతాయి. కాబట్టి అందువల్ల అవి పాపులర్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఇలాంటి మ్యాజిక్స్ని నమ్మి అలాంటివి నాకు ఉంటే బాగుండని ఒక ఉద్దేశం వాళ్ళలో ఏర్పడడానికి ఏదన్నా దురాశ, ఇంకేం లేదు, దురాశ. మానసిక సమస్యకు మూఢ విశ్వాసాలకి తేడా ఏంటంటే మానసిక సమస్య ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది. భయము లేదంటే బాధ, రెండు ఒకటే. అది యాంగ్జైటీ అయినా డిప్రెషన్ అయినా ఏదైనా సరే భయం ఉంటుంది. లేదంటే స్కిజోఫ్రెనియా అలాంటి డిఫరెంట్, అవి రకరకాలు. వాళ్ళు కూడా ఏమీ నెగిటివ్గా చేయాలని అనుకోరు. బట్ మూఢ విశ్వాసంలో దురాశ ఉంటుంది, అత్యాశ, తక్కువ పనితో ఎక్కువ లాభం పొందాలని ఉంటుంది, షార్ట్కట్లో లాభం పొందాలని ఉంటుంది, దేవుణ్ణి ఇంప్రెస్ చేయటం ద్వారా, దేవతను ఇంప్రెస్ చేయటం ద్వారా, లంచం ఇవ్వటం ద్వారా నాకు బెనిఫిట్ అవ్వాలి, గుడిలో తన చుట్టూ ప్రదక్షిణ చేయటం ద్వారా అమెరికాకి వీసా రావాలి, లేకపోతే దేవుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో నేను వేస్తాను స్వామి, నాకు ఎంసెట్లో సీట్ రప్పించు, ఏది మన మెడిసిన్లో సీట్ రప్పించు అని కోరుకుంటున్నారు. అంటే ఏంటి, తను కష్టపడిన దానికంటే కూడా ఎక్కువ లాభం రావాలని కోరుకుంటున్నారు. కష్టపడిన దానికి చాలు అనుకున్నప్పుడు ఈ దేవుడు ఇవేమీ అవసరం, మంచి రోజు చెడ్డ రోజు ఏమి అవసరం, కూలివాడిని దగ్గరికి వెళ్ళి ఈరోజు అష్టమి ఉంది, మంచి రోజు కాదు, ఈరోజు నువ్వు కూలికి వెళ్ళొద్దంటే ఆగడ వెళ్ళిపోతాడు. మంచి ముహూర్తం చూసి, ఇప్పుడు ఏంటి మన మంచి గడియలు లేవు, దుర్ముహూర్తం ఉంది, ఇది వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు అంటే పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. అదే ఒక సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, లేదంటే నేను ఒక స్టాక్ బ్రోకర్ షేర్స్లో, అక్కడ స్పెక్యులేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి, నష్టాలు కూడా అలాగే వస్తాయి. కారణాలు అనేకం ఉండటం వల్ల వీళ్ళు దాన్ని పసిగట్టలేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఏదో శక్తి ఉంది అని నడిపిస్తుందేమో అని ఆ పూజలు చేసుకోవటమో, లేకపోతే మొక్కుకోవటమో, లేకపోతే మూఢ విశ్వాసాలతో ఇవన్నీ చేయటము, లేకపోతేనేమో ఆ నిధుల కోసం వేటాడటము,
రైస్ పుల్లింగ్ ఏదో అంటారు కదా, ఇటువంటివన్నీ కూడా మూఢ విశ్వాసాల నుంచి వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు సినిమాలో కొన్ని ముహూర్త బాలాలు నమ్మడానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్జీవి గారు, ఆయన అసలు యాక్చువల్లీ ముహూర్తం షాట్ అనేది చేయడం. ఇంకో కొంతమందిని తీసుకుంటే వాళ్ళు ఏంటంటే గెస్ట్లను పిలిచి వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ఒక మార్కెటింగ్ చేస్తారు. చాలా మంది ఈ పూజలు వ్రతాలు నోసుకునేది అది కూడా ఒక మార్కెటింగ్. ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అది పెట్టి అందరినీ పిలిస్తే ఇక్కడ ఒకటి నడుస్తుందని కమ్యూనికేట్ అవుతాయి. అంటే పూర్వపు రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు. దానికి ఉద్దేశం ఏంటి అంటే అప్పట్లో చిన్న వయసులో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళికి రెడీగా ఉంది అప్పటికి, ఇప్పుడు కాదు, అప్పటి బిలీఫ్ సిస్టమ్ ప్రకారం అంటే సంబంధాలు వస్తాయి అన్నమాట. అలా రకరకాలుగా అది వాడుతూ ఉంటారు. ఎనీహౌ ఉన్నదానికంటే ఎక్కువ లాభం కావాలి, ఈజీ వేలో కావాలన్నప్పుడు మూఢ విశ్వాసాలకు వెళ్తుంటారు. మానసిక సమస్యలు అలా ఉండదు. రైట్, ఓకే సార్. దీన్ని బట్టి థర్డ్ ఐ, టెలిపతి అండ్ లా అట్రాక్షన్ అయితే ఏదైతే ఉందో చిన్న ఒక లాజిక్ ఏంటి అంటే, మనం ఒక పనిని చేసుకుంటూ ఒక పనిని ప్రయత్నాలు చేస్తుంటాం అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి. ఒక 10 సార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటే మళ్ళీ చేయడం అనేది మొదలు పెడుతూ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో అది కరెక్ట్ వేలో మనం చేసినప్పుడు సక్సెస్ అవుతాం. అదే కాంటెక్స్ట్ని కొంతమంది ఒక బిలీఫ్ పెట్టుకొని ఆ బిలీఫ్లో వీళ్ళు ఒక పని చేస్తూ పోతుంటే ఆ నమ్మకమే ఒక దేవుడు లేదంటే ఒక పూజారి ద్వారాను ఏదో ఒక శక్తి ద్వారాను నీ సక్సెస్ అయ్యాలని ఒక కాన్ఫిడెంట్లో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. అది ఏదైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి అందులో మనిషి కూడా ఒకడు, ప్రతి జీవిలాగే మనిషి కూడా ఒకడు. దాంట్లో అందరికీ లేనటువంటి శక్తులు ప్రత్యేకంగా ఒకరికి మాత్రమే ఉండవు. ఒకవేళ ఉండాల్సి ఉంటే ప్రతి జీవికి ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఒకరికి ఉండి ఒకరికి ఉండకపోవడం అనేది జరగదు. సో ఇది కేవలం వాళ్ళ యొక్క కొన్ని భ్రమలు, కొన్ని ఆలోచనలు. కొంతమంది ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ ఇమాజినేషన్లో అంటే అద్భుతమైన ఇమాజినేషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని క్రియేట్ చేసేటివి ఉంటాయి. సో అలాంటి ఉద్దేశంతో క్రియేట్ చేసేటువంటి ఇలాంటి విషయాలు నమ్మాల్సిన అవసరం లేదు. పట్టుకొని నమ్మి జీవితాన్ని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అనేది అవసరం లేదనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అతీంద్రియ శక్తులు ఉండవు. ఒక్కొక్కసారి అనిపించడానికి ఒకసారి హెల్ప్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. ఒకసారి ఏదో నన్ను కాపాడుతుంది అన్నప్పుడు కొంత హెల్ప్ అయింది అంటారు, అప్పటికి హెల్ప్ అవుతూ కూడా ఉండొచ్చు. దాన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు ఈ మెడికల్ పరిభాషలో. ఏంటంటే జస్ట్ షుగర్ పిల్ మింగినా సరే జ్వరం తగ్గిపోతుంది, లేకపోతే అనుకున్న జబ్బు తగ్గిపోయినా ప్లాసిబో ఎఫెక్ట్. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ లాగానే దేవుడిని నమ్ముకుంటే నాది అయ్యింది అని నమ్మకం కలగవచ్చు. ప్రభువుని నమ్ముకుంటే అయింది, లేకపోతే అల్లాని నమ్ముకుంటే అయింది, లేకపోతే ఇంకా అమ్మవారిని నమ్ముకుంటే అయింది అని జరగవచ్చు. కానీ అప్పటికి జరిగింది కదా అన్న తర్వాత దాని మీదకే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి చేయాల్సిన పనిని మానేస్తారు. ఉదాహరణకు ఒక అబ్బాయి 10th క్లాస్ బాగా ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్ ఆ రోజున వెళ్తుంటే ఫాదర్ ఏం చేశాను, ఫాదర్ బాగా విశ్వాసాలతో ఉంటాడు, మదర్ ఉండదు. ఫాదర్ ఏం చేశానంటే పిలిచి ఒక ఉంగరం పెట్టాడు. ఏంటి డాడీ ఇదంటే ఇది పెట్టుకుని వెళ్ళి రాయచూడు అన్నాడు. వెళ్ళి రాశాడు, బ్రహ్మాండంగా రాశాడు. సో ఎట్లా రాశాడు, సూపర్ రాశాడు, నేను చెప్పానా అది ఇది అన్నాడు. 2వ రోజు కూడా మళ్ళీ ఆ ఉంగరం పెట్టుకున్నాడు, బ్రహ్మాండంగా రాశాడు. 3వ రోజు కూడా రాశాడు. 4వ రోజు సరిగ్గా రాయలేదు, ఎందుకంటే టఫ్ వచ్చింది పేపర్. పాపం ఈ పిల్లడు చదువుకునే రాలేదు. 5వ రోజు కూడా ఇంకా వరస్ట్గా రాశాడు. ఏంటి ఏమైందంటే ఆ ఉంగరం తీసుకున్నట్టు ఇటు తిప్పి చూసి పూజారి గారి దగ్గరికి వెళ్తే ఆ ఉంగరంలో ఒక రాయి ఉంది, ఆ రాయి కింద చిన్న క్రాక్ ఉంది, అటువంటి రాయి వాడకూడదంటే మళ్ళీ 20,000 పెట్టి కొత్త రాయితో చేపించి ఎక్కడ పోయిందో చూడండి. ఇప్పుడు దాకా చదువుకునే ఇంట్రెస్ట్ అక్కడ పోయింది. అలాగే నా చిన్నప్పుడు మాకు తెలిసిన పిల్లలు 2 ట్విన్స్ ఉన్నారు. 10th క్లాస్కి వాళ్ళు చిలుక చౌదరి ఎటువంటివి ఉంటాయి కదా అప్పట్లో. వాడి దగ్గరికి వెళ్తే 2 ప్రవీణ్ నవీన్ ఏదో పేరు ఉండేది. ఒకడికేమో నువ్వు ఎంత చదివినా ఫెయిల్ అవుతావని చెప్పాడు, ఒకడికేమో నువ్వు ఎంత చదవకపోయినా నువ్వు పాస్ అయిపోతావు అన్నాడు. నీకు పాస్ అవుతావు, వీడు ఫెయిల్ అవుతాడు అంతే, మీరు ఏం చేసినా ఇది ఇంతే ఫిక్స్డ్ అయిపోయిందన్న. వీడు ఎలాగో పాస్ అవుతాడు కానీ వీడు చదవడం మానేసాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. వాడు ఎలాగో ఫెయిల్ అవుతాడో అసలు చదవటం, 2 ఫెయిల్ అయ్యారు.
అట్లా మనకు మనల్ని ఆశ పెట్టడము, వెళ్ళే పనుల్ని ఇబ్బంది పెట్టడము, లేదంటేనేమో చేసే ప్రయత్నాలని ఆపేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని ఏమీ నమ్మకుండా కేవలం మీ యొక్క శ్రమను, మీ యొక్క ఎఫర్ట్స్ని మాత్రమే నమ్ముకోవాలి. అందుకని చెప్తాను, ప్రార్థించకండి, పని చేయండి. పూజించకండి, పని చేయండి. దేవుడు ఉన్నా లేకపోయినా మీ పనికే ఫలితం వస్తుంది తప్ప, దేవుడు ఉండి మీరు ఇటువంటివి చేస్తే ఫలితం ఇచ్చేలాగా ఉంటే అది దేవుడి లక్షణమే కాదు. కష్టపడిన వాడికే ఇస్తాడు తప్ప తనని రోజు ప్రార్థన చేసుకునే వాడికి బెనిఫిట్స్ ఇచ్చేవాడు దేవుడి లక్షణం కాదు, అది దెయ్యం లక్షణం. లంచం ఇచ్చేవాడికి, ఇప్పుడు మనకి బయట అయితే ఒక కలెక్టర్కి లంచం ఇచ్చి మనం పని చేయించుకుంటే కలెక్టర్ని మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అదే పని కదా మనం దేవుడితో చేసేది. నీకు ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, 10% ఇస్తాను, లేకపోతే వెంట్రుకలు ఇస్తాను, లేకపోతే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఇలా లంచాలు ఇచ్చేసేసి పని చేయించుకుంటే నిజంగా అట్లా హెల్ప్ జరిగితే కనుక అది దేవుడి లక్షణమే కాదు. లాజికల్లీ విశ్లేషించి ప్రతి వ్యక్తి తన శ్రమను, తన ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ నిజాయితీగా పని చేస్తే ప్రతి ఒక్కరికి ఫలితం వస్తుంది. రావట్లేదంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది అంతే తప్ప ఏదో దేవుడి కృప లేకో లేకపోతే ఎవరో ఏదో అతీంద్రియ శక్తులతో ఆపట్లేదు. ఎక్కడో పొరపాటు జరిగింది, దాన్ని వెతుక్కుని కరెక్ట్ చేసుకుంటే ఫలితం వస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్లో కూడా దయ్యం అనేది జస్ట్ వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకోవడానికో, లేకపోతే ధనం లాంటివి కాపాడుకోవడానికో, ఇట్లాంటి కాంటెక్స్ట్లో దయ్యాన్ని క్రియేట్ చేసారు అనేది నా ఉద్దేశం. అది కూడా ఒకటి, అంటే ఒకటి క్రియేట్ చేయడానికి చాలా ఉంది. దాంట్లో నేను పోతురాజు కథ చెప్పాను, అలాగే వచ్చేసి ఆ కాకి గజ్జలు కట్టడము, అలా ఒక్కొక్క కారణం. ఒకటి స్కిజోఫ్రీనియా వల్ల అనిపించి ఉండొచ్చు, ఇట్లాంటి ప్రచారం వల్ల అనిపించి ఉండొచ్చు, ఇట్లా రకరకాల భయాల వల్ల అనిపిస్తుండొచ్చు. ఇట్లా ఒక కాన్సెప్ట్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దేవుడు అనే కాన్సెప్ట్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, దెయ్యం కాన్సెప్ట్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల వచ్చిన తర్వాత మనకి ప్రాక్టీసెస్లో అలా నమ్ముతూ ఉన్నారు. మనిషి వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ఒక మూల కారణం ఏది అంటే ఇమాజినేషన్ కారణంగానే ఇవన్నీ, అంటే పేషెంట్ అవ్వచ్చు, ఇంకొకరు దయాన్ని క్రియేట్ చేయడం అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఒక ఇమాజినేషన్ని మూలాధారంగా చేసుకొని ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. పేషెంట్ అంటే వాళ్ళు బయాలజికల్గానో ఇంకో రకంగా వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. సో దీంట్లో అన్నింటిలో ముఖ్యంగా పాత్ర పోషించేది ఏంటంటే ఒక ఇమాజినేషన్. ఎగ్జాక్ట్లీ ఇది. అయితే దీంట్లో డెవిల్కి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్నప్పుడు నేను కొన్ని స్టోరీలు వినడం, బామ్మలు, తాతలు, వాళ్ళ చుట్టుపక్కల మా ఫ్రెండ్ సర్కిల్లో మేము చెప్పుకునే కథలు, దయాల గురించి మాట్లాడుకోవడం జరిగినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో భయపడడం జరిగింది. నైట్ అయితే చీకటి, భయంకరమైన వాతావరణం చూసి భయపడడం జరిగితే మా ఫాదర్ ఒక స్టోరీ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇలాగే దయ్యం అనే విషయంలో కూడా భయపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఒక పూజారి దగ్గరికి వెళ్తే అతను ఒక తాయెత్తు ఇస్తాడు, దాన్ని కట్టుకున్న తర్వాత నీకు ఇలాంటి ఏమి దయ్యాలు కానీ భూతాలు కానీ ఏమి చేయవు అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తే ఆ ఐడియా పట్టుకొని ఆ పూజారి దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక కాన్ఫిడెంట్తోనే వెళ్తాడు. ఆ నమ్మకంతో వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పూజారి చెప్పిన కొన్ని విషయాలు విని ఆయన ఇచ్చిన తాయెత్తు అనేది కట్టుకుంటాడు. అలా కట్టుకున్న తర్వాత తనకు ఒక రకమైన ధైర్యం, మనుషులు కూడా ఒక రకమైన నమ్మకం ఏర్పడి దేనికి భయపడడం మానేసి రాత్రిపూట, పగటిపూట ఎప్పుడు కూడా దైవమైన విషయాలని గుర్తొచ్చినప్పటికీ నాకు ఏం కాదు, ఒక తాయెత్తు ఉంది, అవే పారిపోతాయి, అవే నశించిపోతాయి అనే ఒక ఉద్దేశంతో ధైర్యంగా తిరుగుతుంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా తాయెత్తు ఊడిపోయిన తర్వాత తాయెత్తు తీసి దాంట్లో ఏముంది అని చెప్పేసి చూసే ప్రయత్నం చేస్తాడు. అందులో ఏముంది అంటే వెంట్రుక ఉంది. వెంట్రుక చూసిన తర్వాత అందులో తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి మూలకాలు ఏం లేవు. అందులో ఒక ఎంటిక ఉండడం వల్ల తను మళ్ళీ భయాందోళనలకు గురవుతాడు. అంటే ఒక ఎంటిక దయాన్ని, భూతాలని పారదోలుతుందా, నాశనం చేస్తుందా, నన్ను ఎలా కాపాడుతుందా, ఒక భయంలోకి మళ్ళీ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ భయపడుతూ ఇబ్బంది పడితే. అవును ఎగ్జాక్ట్లీ. అక్కడ వెంట్రుక కాదు, తాయెత్తు కూడా కాదు, తాయెత్తు నన్ను కాపాడుతుంది అనే నమ్మకం
నమ్మకం అతను నిన్నాళ్ళు కాపాడేది. భయం కూడా నమ్మకమే. భయం కూడా నమ్మకం. భయం కూడా నమ్మకం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇది కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే నాస్టిక్ సైకాలజీ అంట. నాస్టిక్ అనేవాడు అగ్నాస్టిక్స్కి. నాస్టిక్ అంటే ఏంటంటే అగ్నాస్టిక్స్ ఏమో నమ్మరు శక్తులు, నాస్టిక్ అనేవాళ్ళు నమ్ముతారు. కార్ల్ జూంగ్ వాళ్ళు కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను కూడా ఒక కేసులో అది చేయాల్సి వచ్చింది. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, 60 సంవత్సరాల పైన ఉంటాయి, 65 అట్లా ఉంటాయి. ఆవిడ మనవరాలు నన్ను అప్రోచ్ అయింది. ఆవిడ ఏమీ తినట్లేదు, తినక్కర్లేదు అని చెప్తుంది. ఆమె కృషించకపోతుంది. ఆవిడ కౌన్సిలింగ్ ఇవ్వండి సార్, ఎందుకంటే భక్తితో ఉపవాసాలు చేస్తుంది. కౌన్సిలింగ్ ఇవ్వండి సార్, కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అంటే నేను ఇచ్చిన పని చేయడమ్మా. ఆమె చాలా బలంగా నమ్ముతుంది. వయసు పెద్దది. తన వయసు వచ్చేసరికి నేను కూడా నమ్ముతానని అనుకుంటే తప్ప పని చేయదు. మరి ఏం చేద్దాం సార్ అంటే ఒక స్వామీజీని అప్రోచ్ అయ్యి, ఆమె బాగా నమ్మేసాం. స్వామీజీని అప్రోచ్ అయ్యి ఇది పరిస్థితి, ఆమె ప్రాణం పోయేలాగా ఉంది, మీరు ఇది ఇట్లా చెయ్యక్కర్లేదు అని చెప్పండి అని చెప్తే ఆయన చేత చెప్పించాం. మీరు ఉపవాసం అంటే ఇట్లా తిండి మానేయటం కాదు, దేవుని యొక్క దీంట్లో ఉండటము, మంచి పనులు చేయటం అని ఆయనతో మేము ఏం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పించాం. ఆమె అది మానేసింది. అంటే అతని మీద నమ్మకం. సో నాస్టిక్ సైకాలజీ ఏంటంటే కొన్ని శక్తులు నన్ను కాపాడుతాయని నమ్మే వాళ్ళకి, లేదా కొన్ని శక్తులు నన్ను డ్యామేజ్ చేస్తాయని నమ్మే వాళ్ళకి ఈ మొత్తం కౌన్సిలింగ్ ఇవ్వటం కష్టమవుతుంది. వాళ్ళకి చదువు ఉండకపోవచ్చు, టైం కూడా ఉండకపోవచ్చు, వయసు పెద్ద అయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ నమ్మకాల్లోనే సొల్యూషన్ తీసుకొచ్చి తాయెత్తులు ఇవ్వవు చేయటం అనేది అప్పుడప్పుడు అవసరం పడుతూ ఉంటే అప్పుడప్పుడు నేను కూడా అట్లా చెప్పిస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఆ తాయెత్తు కాదు, ఆ తాయెత్తు మీద అతనికి ఉన్న నమ్మకం. అదే మా ఫాదర్ కూడా అదే చెప్పిండు. అక్కడ మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే ఆలోచిస్తామో, దేనిదైతే నమ్మకం పెట్టుకొని ఉంటామో ఆ నమ్మకం మనల్ని ఒక ధైర్యంగా ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. సో అక్కడ మళ్ళీ వాడు తిరిగి అవడానికి కారణం ఏంటి అంటే తను అనుకున్న విధంగా తాయెత్తులో ఏం నమ్మకం పోవడం. అంటే కేవలం మన ఆలోచనేరా, దయాలనేటి ఏం లేవని. భయమే దెయ్యం, నమ్మకమే దేవుడు. అప్పటి నుంచి నాకు మా ఫాదర్ చెప్పిన ఈ స్టోరీతోని ఈ దయాలు, భూతాలు, దేవుడు అనే దాని మీద ఒక ఆలోచన అనేది పోయింది. నాకు నమ్మకం అనేది పోయింది. అవన్నీ బూటకం అని అర్థమవుతుంది.